నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. ఇలా పాట నలుగురికి నచ్చనిదనే పాట ఎందుకు పాడాల్సొచ్చిందంటే కొంతమందికి వినడానికి కొంచెం ఇబ్బందైనా క్షమించండి. నిన్ననే చెన్నై సూపర్ కింగ్స్ ఆహ్, నిండు చంద్రుడు ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు, చుక్కలన్నీ ఒకవైపు, నేనొక్కడినే ఒకవైపు అన్నట్టు ధోని నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున. సో, చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ అందరికీ గూడా నిన్న పండగ వాతావరణమే ఇంకా మామూలుగా ఉండుండదు. ఎందుకంటే నిన్న ఐపీఎల్ ఫైనల్ ఓకే. అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఓవర్స్ వరకు కొంచెం రసవత్తరంగా సాగింది. కానీ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వన్ సైడెడ్ అయిపోయింది. ఆహ్, మరలా ఆ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లాంటి ఫైనల్ ఎప్పుడు చూస్తామని ఫ్యాన్స్ కోరిక లాస్ట్ 2 ఇయర్స్‌గా ఇంకా నెరవేరలేదు. లాస్ట్ ఇయర్ కూడా వన్ సైడెడ్ అయిపోయింది. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ వన్ సైడెడ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఫైనల్‌లో జరిగిన విశేషాలు అండ్ అలాగే 2 క్వాలిఫైయర్‌లు అండ్ అలాగే ఎలిమినేటర్‌లో జరిగిన విశేషాలు, ఇవన్నీ చెప్పుకోవడానికి మనతో ఎప్పటిలాగే రాహుల్ ఉన్నాడు. సో, ముందుగా రాహుల్‌ని పిలిచేదానికంటే ముందు రాహుల్ ఫస్ట్ అయితే బెట్ ఓడిపోయాడు. ఎందుకంటే మేము లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు ప్రిడిక్షన్ చేసినప్పుడు నేనైతే చెన్నై, కేకేఆర్‌ని ఫేవరెట్స్‌గా పిక్ చేసుకున్నా. మరి రాహుల్ ఏమో పాపం ఆర్‌సీబీ, డీసీ అన్నాడు. పాపం తన ఆశలన్నీ ఆవిరైపోయినియి. సో, ఆ ఆశలన్నీ ఆవిరైపోయిన తర్వాత ఈ క్వాలిఫైయర్ ఫేజ్‌లు, ఫైనల్‌లు ఇయి చూసి మరి తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయో మరి తన మాటల్లోనే తెలుసుకుందాం. సో, ముందుగా రాహుల్, వెల్కమ్ టు ది ఐపీఎల్ ఫైనల్ స్పెషల్ ఎపిసోడ్. సో, ఏంటి మరి ఫైనల్ చూసిన తర్వాత చెన్నై మరొకసారి కప్పు కొట్టిన తర్వాత నీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయో మన లిజనర్స్‌తో పంచుకో ఒకసారి. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత డిసైడెడ్ అబ్బా వాళ్ళు టాస్ ఓడిపోయారు. చెన్నై వాళ్ళు ఎప్పుడైనా చేజింగ్లోనే వాళ్ళు బెటర్ అన్నట్టు ఉంటుంది ముద్ర వాళ్ళ పైన. బట్ నిన్న నిన్న అసలు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నుంచి ఫాఫ్ యాక్సలరేషన్, తర్వాత మోయిన్ అలీ, ఉతప్ప క్యామియోస్ అదంతా చూస్తే మనం ముందు మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా సిఎస్కే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు పక్కా 15 రన్స్ అబోవ్ పార్ కొట్టాలని. నిన్న ఆ పిచ్ మీద క్లియర్‌గా అర్థమైతుండే 180 పార్ టోటల్ అని. వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారమే 190 ప్లస్ కొట్టారు కరెక్ట్‌గా సరిపోయేటట్టు. అండ్ ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్ అసలు. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వాజ్ ఫ్లాలెస్ అసలు. ఫాఫ్ అయినా, రుతురాజ్ అయినా గానీ, ఎవరైనా గానీ. సీఎస్‌కే వాళ్ళు చేజ్‌లో ఎంత క్లినికల్‌గా ఉంటారో అలా అలా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్‌లో కూడా క్లారిటీ ఆఫ్ మైండ్‌తో రోల్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా చేసుకుంటూ, మ్యాచ్‌అప్స్‌ని కరెక్ట్‌గా వాడుకుంటూ అసలు షేన్ వాట్సన్ 2018 ఫైనల్‌లో ఎట్లయితే ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడాడో ఆల్మోస్ట్ నిన్న హాఫ్ ఇన్నింగ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉండే. అండ్ నాకే నాకైతే అనిపించింది ఇక వన్స్ ఇప్పుడు అంత కొట్టారు, 190 ప్లస్ కొట్టారు. కేకేఆర్ బ్యాటింగ్ ఆల్వేస్ క్వశ్చన్ మార్క్ ఉంది. రసల్ లేడు నిన్న కూడా. సో అక్కడే రిజల్ట్ డిసైడ్ అయిపోయింది. ఏదో కొంచెం ఎప్పట్లానే వెంకటేష్ అయ్యర్ టెన్షన్ పెట్టాడు కానీ కాసేపు. బట్ అంటే ఫుల్లీ డిజర్వ్డ్ విక్టరీ నిన్న. అండ్ కానీ రాహుల్ ఇప్పుడు సేమ్ నీ నేమ్‌సేక్ అయిన రాహుల్ త్రిపాఠి ఉన్నాడు. ఎలిమినేటర్‌లో మనవాడు ప అంటే ఎలిమినేటర్ అంటే క్వాలిఫైయర్ 2 అది. సో, లాస్ట్ అశ్విన్ ఓవర్‌లో అప్పుడు 6 కొట్టి భయంకరమైన కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అండ్ అలాగే రాహుల్ త్రిపాఠి గురించి మనకు తెలిసిందే. అంటే తను ఏ టైప్ ఆఫ్ ప్లేయర్ అంటే ఒకవేళ గనక తనకి ఓపెనింగ్‌లో ఆ మొమెంటమ్ ఉండి మంచి స్టార్టింగ్‌లోనే ఒక మంచి స్టార్ట్ దొరికితే ఆ మొమెంటమ్‌ని సస్టైన్ చేయడానికి అన్ని రకమైన స్కిల్స్ పుష్కలంగా ఉన్న ప్లేయరు. పైగా ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి చూసుకుంటే ఎప్పుడైతే తను అప్పుడు రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌కి ఓపెనింగ్‌లో వచ్చి ఒక మెరుపుదాడిలాగా ఆడి ఎళ్ళిపోయేవాడు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇన్నింగ్స్ ఆడేవాడు. కొన్ని కొన్ని సార్లు ఎంతైనా ఓపెనింగ్ కాబట్టి 2 మ్యాచ్‌లకైతే మూడో మ్యాచ్ ఫ్లాప్ అవ్వడం అలా ఉండేది. కానీ కేకేఆర్‌లో మాత్రం తనకు ఆ క్లారిటీ ఆఫ్ రోల్ అంటే తను నంబర్ 3లో వచ్చి ఒకవేళ గనక ఎర్లీగా వికెట్ పడితే ఆ రకమైనటువంటి రోల్ ప్లే చేయడం. అంటే ఒక ఓపెనర్ ఎలా అయితే మొమెంటమ్‌ని తీసుకురావాలో అలాగా. లేదు ఆల్రెడీ మంచి మొమెంటమ్ దొరికితే ఆ మొమెంటమ్‌ని కంటిన్యూ చేసేటట్టుగా ఒక మంచి రోల్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఇప్పుడు చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడు ఒక ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్‌కుండే ఆ టాప్ ఆర్డర్‌లో ఉండే రెస్పాన్సిబిలిటీ నాకు తెలిసి ఇప్పుడు కోల్‌కత్తాలో కొంచెం సమాంతరంగా ఎవరున్నారు? అంటే రాహుల్ త్రి రా మన రుతురాజ్ గైక్వాడ్‌కి సమానంగా ఎవరైనా ఉన్నారా? ఆ రకమైనటువంటి కొంచెం ప్రెషర్ లేకుండా ఇన్నింగ్స్‌ని నడిపించగలిగేవాళ్ళంటే మనకు ఓకే. 'శుభ్మన్ గిల్' ఉన్నాడు ఆల్రెడీ తనొక లైక్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. టెస్ట్ ఫార్మాట్ కూడా ఆడాడు. అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్ అప్‌కమింగ్ స్టార్ అండ్ నంబర్ 3లో అతని ప్లేస్ చాలా కీలకం. అతను ఎప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తను ఇంజ్యూరీ అయిందో, హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ అయ్యి
ఒక్కసారిగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి గ్రౌండ్‌లోకి రాలేదింక. ఆఖరికి ఇంకా బ్యాటింగ్ చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో అన్నప్పుడు తను ఫీల్డ్‌లోకొచ్చాడు. సో, తను నంబర్ 3లో ఆ రకమైనటువంటి ఇన్నింగ్స్‌లో ఈ సీజన్ ఆడి నిన్న తను అవైలబుల్‌గా లేకపోవడం గూడా కేకేఆర్‌కి కొంచెం ఒక రకంగా ఒక చిన్న దెబ్బలానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఓపెనింగ్ మంచి పార్ట్నర్‌షిప్ ఇచ్చారు కేకేఆర్ వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ రాహుల్ త్రిపాఠి ఆ నంబర్ 3 ప్లేసు అది మిస్ అయిందో, అక్కడి నుంచి ఇంకా ఒక ప్యాక్ మ్యాడ్‌లా కూలిపోయారు. అందరూ సింగిల్ డిజిట్స్‌కి ఔట్ అయిపోయారు. మళ్ళా లాస్ట్‌లో శివం మావి, రాకీ ఫెర్గుసన్ తప్పితే. సో, ఈ పర్టిక్యులర్‌గా రాహుల్ త్రిపాఠి ఇంజ్యూరీ ఫ్యాక్టర్ అనేది కూడా ఎంతో కొంత కొంచెం అప్సెట్ చేసుంటదని భావిస్తున్నావా కేకేఆర్ విషయంలో? నా నన్నడిగితే ఏం డిఫరెన్స్ అయితే చేసుండేది గాదు. ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక ప్లేయర్ నిన్న రిజల్ట్‌ని డిఫరెన్స్ క్రియేట్ చేసేవాడు. అది ఆండ్రే రసెల్. నీకు లాంగ్ బౌండరీస్ ఉన్నప్పుడు నీకు సీఎస్‌కే లాంటి బౌలింగ్ అటాక్ మీద కొంచెం గాని పవర్ ఉండాలి. పవర్ హిట్టర్స్ ఎవరున్నారు నీకు కేకేఆర్ లైనప్‌లో చూసుకుంటే మార్గన్, ఆడితే రసెల్ లేదంటే డీకే. ఈ ముగ్గురు ప్లేయర్సే నీకు లాంగ్ బౌండరీస్ క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. డీకే కూడా యాక్చువల్లీ పవర్ కోషెంట్‌లో తక్కువనే. మార్గన్ ఫామ్ తెలిసిందే. ఏం ఆడట్లేదు. మినిమం ఆడలేదు ఈ ఇయర్. ఇప్పుడు ఆడలేదు. మొన్న 100లో కూడా ఆడలేదు. సో, తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం ఏం లేకుండే. సో, రసెల్ ఆడడం చాలా ఇంపార్టెంట్ ఉండే. అండ్ షకీబ్‌ని నీకు సీఎస్‌కే లాంటి స్పిన్ బాగా ఆడగలిగిన టీమ్ మీద తీసుకోవడం ఇట్ వాస్ ఎ బిగ్ మిస్టేక్ నా దృష్టిలో. ఒకవేళ రసెల్ 70% ఫిట్ ఉన్నా గానీ వాళ్ళు ఆడించుండాల్సింది. బికాజ్ నీకు అక్కడ మన కండిషన్స్‌కి ఆడాలి గదా! నీకు లాంగ్ బౌండరీస్‌కి ఇప్పుడు సునీల్ నారాయణ హిట్టింగ్ చేస్తాడు. పంపించారు పించ్ హిట్టర్‌గా. కానీ నీకు 80 మీటర్ బౌండరీ క్లియర్ చేయగలడా మరి? మరి అక్కడే కదా నీకు వచ్చేది తేడా మరి. సో, ఆ విషయంలో కేకేఆర్ వాళ్ళు అంటే ఈ మ్యాచ్ మీద డిస్కషన్ కూడా అయింది. షకీబ్ బాగా వేస్తున్నాడు. పోనీ మార్గన్నే కూర్చోబెట్టి మార్గన్ అదేంటి బౌండరీ లైన్ దగ్గర అదేంటి అట్టముక్కలు పట్టుకొని నీకు సిగ్నల్స్ ఇస్తే సరిపోతుందేమో కదా, అసలు ఎందుకు మార్గన్ ఆడడం అనే డిస్కషన్ కూడా చేశారు కొంతమంది ఆన్లైన్. సో, రసల్ని అయితే బాగా మిస్ చేశారు. ఒకవేళ రసల్ ఉండుంటేనా నాకు తెలిసి కేకేఆర్ వాళ్ళు గెలిచుండొచ్చు. హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండ్ కొంచెం అబోవ్ పార్ టోటల్ ఉంది కాబట్టి దే నీడెడ్ ఎక్స్ట్రా పవర్. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటా రాహుల్. అంటే ఆండ్రే రస్సెల్ లాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఉంటే నీకు చేజింగ్‌లో ఎంత రిక్వైర్డ్ రన్ రేట్ 12 ఉన్నా, 13 ఉన్నా, 14 ఉన్నా మనకి వెస్ట్ ఇండియన్ పవర్ గురించి ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఇదే ఐపీఎల్‌లో ఢిల్లీ స్టేడియంలో కైరన్ పొలార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పైన లాస్ట్ 8 ఓవర్స్‌లో 120 ఎంతో కొట్టాల్సొస్తది. ముంబై చెన్నై మ్యాచ్‌లో. పొలార్డ్ వచ్చి ఒక విశ్వరూపం చూపిస్తాడు. దాని గురించి ఆల్రెడీ ఇప్పటికి చాలా మందికి గుర్తుండుంటది ఆ ఇన్నింగ్స్. అది ఆ ఇన్నింగ్స్. ఇంకోటి కేకేఆర్ చెన్నై మ్యాచ్ ఒకటి గుర్తులే. 5 వికెట్స్ పడిపోయి మ్యాచ్ అయిపోయింది అనుకుంటే ప్యాట్ కమిన్స్, అవునవును. రసెల్ ఏం సో, చేశారో ఆ రోజు. డెఫినెట్‌లీ ఆండ్రే రసెల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ అనేది పెద్దగా అంటే ఫ్యాక్టర్ చూపించేది కాదు. ఇప్పుడు నిన్న కూడా అంత దారుణంగా కొలాప్స్ అవ్వడానికి ఇప్పుడు ఓపెనింగ్‌లో ఇద్దరు 50లు కొట్టి అంత దారుణంగా ఎందుకు కొలాప్స్ అయ్యారని ఒకసారి మనం మేబీ ఇప్పుడు మ్యాచ్ చూసినోళ్ళకి బలంగా గుర్తుంటది. ఒక 2, 3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఎవరైనా 2021 ఐపీఎల్ ఫైనల్ స్కోర్ కార్డ్ దగ్గరికెళ్తే అరే! ఏంట్రా కేకేఆర్‌కి ఇంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత ఎలా కొలాప్స్ అయిపోయారని ఒకసారి ఆలోచిస్తే చూస్తే అంతే. అంటే ఆ పానిక్ ఒక్కసారి ఒక వికెట్ పడి ఇంకా పానిక్ సెట్ అయిందంటే ఆటోమేటిక్‌గా బ్యాట్స్‌మెన్ ఆ రిక్వైర్డ్ రన్ రేట్‌ని మైండ్‌లో పెట్టుకొని కొన్ని అనవసరమైన షాటులు ట్రై ట్రై చేయడం, అనవసరమైన బౌలర్‌ని టార్గెట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. ఇప్పుడు చూడు నిన్నే ఒక మంచి ఎగ్జాంపుల్ ఐ థింక్ 'శుభ్మన్ గిల్' అనుకుంటా. ఆల్రెడీ ఆ ఓవర్‌లో ఒక 4 6 కొడతారు. అండ్ అలాగే తనకొక ఛాన్స్ కూడా వస్తది. అంటే తనొక 6 కొట్టబోయే ప్రయత్నం చేసి స్పైడర్ క్యామ్‌కి తగిలి క్యాచ్ పెడితే అది మళ్ళీ డెడ్ బాల్ కింద ప్రకటించి తర్వాత మరలా తనకొక ఆపర్చునిటీ అనేది వస్తది. సో, ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ ఔట్ అయిపోయాడో తనేం చేయాలి అంటే నార్మల్‌గా అంటే కొంచెం ఇప్పుడు చెన్నై గాని, ముంబై గాని ఇట్లాంటి సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఫార్ములా చూసుకుంటే ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ చేజింగ్‌లో టాప్ ఆర్డర్‌లో ఎవరికైనా ఒక మంచి స్టార్ట్ లభిస్తే, ఒకవేళ రెండో వ్యక్తి ఔట్ అయితే గనక ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనేంటంటే కొంచెం ఆ యాంకర్ రోల్ తీసుకొని లాస్ట్ వరకు తను నిలబడి అవతల బ్యాట్స్‌మెన్ కొంచెం ఆ రోల్ అంటే మొమెంటమ్‌ని ముందుకు తీసుకెళ్ళేటువంటి రోల్ ప్లే చేసేటట్టుగా జనరల్‌గా అలా ప్లాన్ చేసుకుంటారు. కానీ నిన్న 'శుభ్మన్ గిల్' రవీంద్ర జడేజాని అటాక్ చేసి ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఎందుకంటే జడేజా నీకు తెలుసు. జడేజా ఈస్ నాట్ ఎ బిగ్ టర్నర్ ఆఫ్ ద బాల్. అంటే భయంకరంగా అశ్విన్ లాగో లేదంటే ఎవరో సునీల్ నారాయణ లాగా అంత మిస్టరీ స్పిన్నర్ అయితే కాదు. జడేజా ఏంటంటే చాలా స్మార్ట్ బౌలర్. అంటే ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న పేస్ వేరియేషన్‌ని స్లైడర్స్‌తోని, స్కిడ్డర్స్ తోటి బ్యాట్స్‌మెన్‌కి ఏంటంటే యాంగిల్స్ కట్ చేస్తాడు. యాంగిల్స్ అంటే ఇప్పుడు ఒక బ్యాట్స్‌మెన్ స్ట్రెంత్ లెగ్ సైడ్ అనంటే ఆ బ్యాట్స్‌మెన్‌కి ఎక్కడ అంటే ఏ రకమైనటువంటి లెంగ్త్‌లో వేస్తే, ఏ రకమైనటువంటి పేస్‌తో వేస్తే
తన ఫుల్ మొమెంటంతో ఆ షాట్ కొట్టలేడనే రకంగా ఆలోచించే బౌలర్ అనమాట. సో, జడేజా ఎప్పుడైతే తను అనవసరంగా అటాక్ చేయడానికి ట్రై చేసి తను వికెట్ సమర్పించుకున్నాడో, ఇంక అక్కడి నుంచి టపా వికెట్లు పడిపోయినాయి. ఇప్పుడు ఎందుకు ఈ పర్టిక్యులర్‌గా స్పిన్ ఫేజ్‌లో అనవసరంగా అటాక్ చేశారని చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మనం లాస్ట్‌లో చూసాం. లాస్ట్‌లో షార్దుల్ ఠాకూర్ అండ్ డ్వేన్ బ్రావో, అంటే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కి డెత్ బౌలింగ్ ఆప్షన్స్‌లో ఉన్న ఫస్ట్ 2 నేమ్స్ అంటే వీళ్ళే గుర్తొస్తారు ఎవరైనా. షార్దుల్ ఠాకూర్ అండ్ డ్వేన్ బ్రావో. వీళ్ళిద్దరూ కూడా ఎగ్జిక్యూషన్ విషయంలో కొంచెం టెన్షన్ పడ్డారు లాస్ట్‌లో. అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది అప్పటికి. శివం మావికి, లోకీ ఫెర్గ్సన్‌కి బౌలింగ్ వేస్తుంటే ఈవెన్ డ్వేన్ బ్రావో అండ్ షార్దుల్ ఠాకూర్ ఇద్దరు కూడా బాల్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. అంటే అది డ్యూ ఫ్యాక్టరో లేదంటే వేరే ఫ్యాక్టరో తెలీదు. కానీ ఖచ్చితంగా వికెట్స్ ఆపుకొని ఉండుంటే లాస్ట్ 4, 5 అవర్స్‌లో ఈవెన్ 70, 80 కొట్టాల్సిన స్టేజ్‌లో కూడా నీకెప్పుడు కూడా పేస్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు లాకీ ఫెర్గ్సన్ ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో 35 రన్‌లు మించి సమర్పించుకోలేదు. కానీ నిన్న చూసుకుంటే 56, 57 ఇచ్చాడు. అంటే నీకు అక్కడే అర్థమైపోతుంది. పేస్ అనేది ఇక్కడ ఈ పర్టిక్యులర్ పిచ్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాట్స్‌మెన్. పేస్ ఉంటే ఈజీగా బౌండరీస్ దొరుకుతాయని. సో, అట్లాంటిది చెన్నై వాళ్ళు అనవసరంగా మిడిల్ ఓవర్స్‌లో పానిక్ అయిపోయి అక్కడే ఆల్మోస్ట్ వాళ్ళు మ్యాచ్ సమర్పించేసుకున్నారని నాకైతే అనిపించింది. సో, ఈ ఫ్యాక్టర్స్ కాకుండా ఇప్పుడు కోల్‌కత్తా ఓడిపోయిన దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు చెన్నై విక్టరీ గురించి చెప్పుకుందాం. అసలు వాళ్ళు ఈ రకమైనటువంటి ఎప్పుడైతే వాళ్ళు టాస్ ఓడిపోయి బౌలింగ్ వేయాలని అనుకున్నారో, అసలీ జనరల్‌గా మనం అనుకున్నట్టుగా అయితే చెన్నైకి ఎప్పుడు కూడా చేజింగ్ అనేది వాళ్ళ టీమ్‌కున్న సెటప్ ప్రకారం పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకుంటా. కానీ నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై వాళ్ళకి ఇంకా ఏ అంశాలు బాగా కలిసొచ్చాయని అనుకుంటున్నావు? ఊతప్ప, ఊతప్ప ఇన్నింగ్స్ ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్‌ని గూడా కనుకరం లేకుండా అటాక్ జేశాడు చూడు. అసలు అక్కడ నాకు తెలిసి అది డేర్ చేశారు. సీఎస్‌కే వాళ్ళు ఓకే. మనకున్న బౌలింగ్ లైనప్‌కి వీళ్ళ పైన ఒకవేళ ఎవరైనా నిలబడి కొడితే గాని మనకు ప్రాబ్లము. మనం పక్కా అబోవ్ పార్ టోటల్ కొట్టాలి. సో, మనమేమి సునీల్ నారాయణ్‌ని, వరుణ్ చక్రవర్తిని మెల్లిగా అటు ఇటు స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడితే కుదరదని జెప్పేసి నీకు ఉతప్పని ఆ ఉతప్పకి ఒక రోల్ ఇచ్చారు. సో, అది మాత్రం ఉతప్ప ఫుల్‌గా అసలు యూటిలైజ్ చేసాడు. నీకు 30 రన్స్ 15 బాల్స్‌లో అసలు. సో, అక్కడ నీకు అవన్నీ ఇంపార్టెంట్ మూమెంట్స్. నీకు ఒక్కసారి అది అయిన తర్వాత నీకు సడెన్‌గా ప్రెషర్ పెరిగిపోతుంది. ఇప్పుడు నీకు అరే! వీళ్ళు నీకు నారాయణ, చక్రవర్తి మిడిల్ ఓవర్స్‌ని కంప్లీట్‌గా బాస్ చేసేసారు. ఈ సెకండ్ లెగ్ అంతా నీకు. ఒక్కసారి వాళ్ళని రన్స్ కొట్టేటప్పటికి మార్గన్ అయినా గాని, ఏ కెప్టెన్ అయినా గాని, ఏ బౌలింగ్ లేకపోయినా అరే! ఇప్పుడు మనం డెత్‌లో జాగ్రత్త పడాలి కదా! అన్నట్టు అయిపోయారు. అండ్ లాకీ ఫర్గ్యూసన్ మాత్రం వెరీ, వెరీ పూర్ ఎగ్జిక్యూషన్ అసలు నిన్న. ప్రెషరా ఫైనల్‌ది మరేంటో గాని మరి వరల్డ్ కప్ ఫైనల్‌లో గూడా ఎక్స్‌ట్రార్డినరీ బౌలింగ్ ఏసాడు మరి లాకీ ఫర్గ్యూసన్. మరి డోంట్ నో వాట్ గాట్ టు హిమ్ యెస్టర్‌డే మరి. చాలా అంటే ఐడియల్‌గా నీకు సీఎస్‌కే మీద నీకు హెవీ పేస్, హార్డ్ లెంత్ ఎయ్యాలి. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కష్టంగా ఉంటది. ఆ లెంత్ ఏస్తే అని తెలిసి గూడా తనకి నీకు ఫుల్ లెంత్ బాల్లేసాడు నీకు స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్‌లోనే. అండ్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌కి షాట్ ఎయ్యాలి. కానీ మంచిగా ఫాఫ్‌కేసారు. మంచిగా ఒక 3 క్వార్టర్ లెంత్ ఏసి ఫాఫ్‌కేస్తే ఫాఫ్ అట్లాంటి లెంత్ బాగా ఆడగలడు. సో, ఇక్కడ నీకు సీఎస్‌కే వాళ్ళ ఓపెనింగ్ లైన్ ఓపెనింగ్ కాంబినేషన్ అదొక ప్లస్ పాయింట్ అనమాట నీకు. రుతురాజ్‌కుండే వీక్‌నెస్ ఫాఫ్‌కి ప్లస్ అయితది. సో, అది వర్కౌట్ అయిందసలు. నిన్న ఫాఫ్‌కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వీక్‌నెస్. అందుకని చెప్పి షకీబ్ చద్ ఓపెనింగ్ చేపించారు. కానీ అటు సైడ్ రుతురాజ్ ఫాట్ అని 6, 4 కొట్టి నీకు రన్స్ తీసుకున్నాడు ఒక ఓవర్‌లో. అండ్ అది బట్ అగైన్ సేయింగ్ ఇప్పుడు థర్డ్ 140 ప్లస్ బౌలర్ ఉండుంటే నీకు మొయిన్ అలీలు ఇంకా ఉతప్పాలు బ్యాటింగ్ చేసేటప్పుడు సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉండేది. సో, కేకేఆర్ డెఫినెట్‌లీ మిస్డ్ రస్సెల్ అసలు. సో, అది మాత్రం దానిలో మాత్రం ఏం లేదు. బట్ ఫుల్ మార్క్స్ టు సీఎస్‌కే. ఎలా ఒక 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 ఎలా టార్గెట్ ఎలా సెట్ చేయాలి అనేది నిన్న అసలు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం మన టీమ్ కేపబిలిటీ ఏంటి? మనం ఎంత డిఫెండ్ చేయగలము? ఆ టోటల్‌కెళ్ళాలంటే మనం ఎట్లా ఆడాలనే దానికి నిన్న పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక యాంకర్ ఉన్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడాడు ఫాఫ్. మధ్యలో ఇద్దరు 30లు కొట్టారు. సూపర్బ్ 200+ స్ట్రైక్ రేట్‌తో. అండ్ ఓపెనింగ్‌లో తన పార్ట్నర్ గూడా ఇప్పుడు ఫాఫ్ పార్ట్నర్ గూడా నీకు తనకు సూటబుల్ మ్యాచప్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ జేసి నీకు స్కోర్ బోర్డ్‌ని మూవ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ సింగిల్స్ తీయడం నిన్న సీఎస్‌కే వాళ్ళు సూపర్బ్‌గా చేశారసలు. నీకు డాట్ బాల్స్ చాలా తక్కువ ఆడారు. సో, అండ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ నిన్న బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ సీఎస్‌కేది 100% నంబర్ 1. సో, నీకు కేకేఆర్ వాళ్ళు చూస్తే అసలు నీకు ఒక్కసారి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ దాటితే అసలు ఏమీ లేదు. సో, అందుకే వాళ్ళు ఓడిపోయారు.
అండ్ దిస్ వాస్ ద ప్రిసైజ్ రీజన్ నేను కేకేఆర్‌ని ఎక్కువ నమ్మలేదు. బట్ వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసి క్వాలిఫైర్ ఇంకా ఎలిమినేటర్ గెలిచారు గానీ. అవును రాహుల్. కానీ అంటే ఫీల్డింగ్ డిపార్ట్‌మెంట్ గురించి కూడా చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు ధోని ఎప్పుడైతే వెంకటేష్ అయ్యర్ 0 దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ చేసాడో, ఒక రకమైనటువంటి కొంచెం వెంకటేష్ అయ్యర్ అటాక్ చేయడం స్టార్ట్ చేసేసరికి కొంచెం ఒక కొద్దిపాటి ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది సీఎస్‌కే బౌలింగ్‌లో కూడా. ఎందుకంటే వికెట్స్ రావట్లేదు. అండ్ అలాగే శుభ్మన్ గిల్ ఒకసారి ఔట్ అయ్యాడు అనుకుని మరలా తను వెనక్కి పిలిచాడు. అది డెడ్ బాల్ అని చెప్పి తన పైన స్పైడర్ క్యాంప్ తగిలింది ఇదంతా. సో అలాంటి టైంలో వెంకటేష్ అయ్యర్ ఒక ఇన్సైడ్ అవుట్ లాఫ్ట్ ఆడతాడు. అక్కడ జడేజా పట్టే క్యాచ్ నాకు తెలిసి ఈ ఐపీఎల్ మొత్తంలో ది మోస్ట్ అండర్ రేటెడ్ క్యాచ్ ఏదైనా ఉందంటే అది అదే అని నేను చెప్తా. అవును రాజు. నిజంగా అది చాలా చాలా పైకెళ్ళింది. అండ్ ఇప్పుడు అది ఆ ఇన్వాలిడ్ క్యాచ్ గురించి దీనికి కాంట్రాస్ట్ మాట్లాడుకుందాం. రాయుడు పట్టుకున్న క్యాచ్ అందరూ ఇప్పుడు అరే సీఎస్కే అన్లక్కీ అంటున్నారు కానీ యాక్చువల్‌గా అది ఔట్ ఇచ్చుడే సీఎస్కే లక్కీ నా దృష్టిలో. ఎందుకంటే ఆ తాడుకు తగలడం వల్ల క్యాచ్ ఈజీ అయింది రాయుడుకి. నా నా నేను అట్లా రీడ్ చేశా. ఇప్పుడు తాడుకు తగలడం వల్ల ఒక్కోసారి క్యాచ్‌లు కష్టమైతే ఒక్కోసారికి ఈజీ అయితాయి. కానీ ఆ కేస్‌లో కష్టమే ఇంకా ఈజీ అయింది. కానీ జడేజా కేస్‌లో తాడుకు తగలలేదు. ఎంత కష్టం నీకు అంత హై పడి వస్తున్న బాల్ నీకు ట్రాజెక్టరీ నీకు స్వాల్ అయితా ఉంటది. సో ఇట్ వాస్ సూపర్బ్ క్యాచ్ రాజు నిజంగా. అండ్ అది మాత్రం ఇక జడేజాకి హ్యాట్స్ ఆఫ్. అంటే నిన్న యాక్చువల్ నా దృష్టిలో అంటే ఇప్పుడు బ్యాటింగ్ పరంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ పరంగా మాత్రం 100% రాహుల్. జడేజానే. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ క్యాచ్ ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ ఆల్రెడీ మనం చూసాం. తను దుబాయ్‌లో, యూఏఈలో, షార్జాలో అన్ని పిచ్‌ల్లో 50లు కొట్టాడు. తను ఇప్పుడు కోల్కతాలో ప్రాబబ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ అంటే మరి మనం వెంకటేష్ అయ్యర్ అనే చెప్పుకోవాలి. ఈవెన్ శుభ్మన్ గిల్ ఆడుతున్నా తన బ్యాటింగ్‌లో ఎక్కడో ఒక చోట కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూ గానీ, కొంచెం తన అప్రోచ్ విషయంలో ఇంకా కొద్దిపాటి క్వెషన్ మార్క్స్ ఉన్నాయండి. సో అట్లాంటి టైంలో ఆ వెంకటేష్ అయ్యర్ ఇన్సైడ్ అవుట్ లాఫ్ట్‌లో జడేజా పట్టిన క్యాచ్ మనిద్దరం అనుకున్నట్టుగానే చాలా అండర్ రేటెడ్ క్యాచ్ అది. నాకు తెలిసి జడేజా తప్పితే వేరే ఎవరైనా క్యాచ్ పట్టుకునే అవకాశం ఉందా అంటే మేబీ ఫాఫ్ డూప్లెసీకి టు ఎన్ ఎక్స్‌టెంట్ తను పట్టుకునేవాడేమో. మిగిలిన ఏ చెన్నై ఫీల్డర్స్ అయినా అది గనక పట్టుకొని ఉంటే ప్రాబబ్లీ ది గ్రేటెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అయ్యేదేమో. ఎందుకంటే ఎంత ఎత్తుకెళ్ళిందో అది ఒక ఎత్తయితే, తర్వాత కిందకొచ్చేటప్పుడు బాల్ మీరెవరైనా అబ్జర్వ్ చేసుంటే చాలా తిరుగుతూ అంటే ఒక బొంగరం తిరుగుతున్నట్టు తిరుగుతూ వచ్చిందనమాట. నిజంగా అలాంటివి పట్టుకోవాలంటే నిజంగా చాలా ఛాలెంజింగ్ అది. ఎందుకంటే మనం మనం ఆడే చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్‌ల్లోనే ఒక్కసారి బాల్ అంత పైకి పోయి పట్టుకోవాలంటేనే మనకి తలంతా తిరుగుతున్నట్టు ఉంటది. అలాంటిది జడేజా లాంటి బెస్ట్ ఫీల్డర్ ఆ క్యాచ్ ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడి నుంచి ఇంకా కేకేఆర్‌కి వాళ్ళ పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు రాబిన్ ఉతప్ప కూడా చాలా క్రూషియల్ రాహుల్. అంటే ఉతప్పకి ఈ సీజన్‌లో అసలు పెద్దగా రోల్ ఆడే అవకాశమే లభించలేదు. కానీ తను క్వాలిఫైయర్‌లోనూ ఇక్కడ తను ఏంటనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంటే జనరల్‌గా రాబిన్ ఉతప్ప తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు. తన ఆట స్టైల్ ఎలా ఉంటది, తన అప్రోచ్ అనేది ఎలా ఉంటదని. సో 2 మ్యాచ్‌ల్లో తనకి ఈ అవకాశం వచ్చినప్పుడు క్వాలిఫైయర్‌లో అండ్ అలాగే ఫైనల్‌లో 100 కాదు 200% న్యాయం చేశాడని చెప్పొచ్చు. నిన్నసలు బ్రావోతో నీకు ఆఫ్ స్పిన్ ఏపిచ్చాడు ధోని. అది మాత్రం అది చాలా అసలు అది నాకు చాలా నచ్చిందసలది. అంటే చెప్పాడు ఇప్పుడు ఓకే లాంగ్ బౌండరీస్ ఉన్నాయి. 80 మీటర్ బౌండరీ. మీ ఇద్దరికీ అంత పవర్ లేదు నాకు తెలుసు. ఇప్పుడు మీరు స్టెప్ ఔటే ఆడతారా? డేర్ చేస్తారా? స్టెప్ ఔటే ఆడండి అన్నట్టు అన్నాడు. అండ్ అదే డిఫరెన్స్ ఇప్పుడు ఒకవేళ సీఎస్‌కే ఇప్పుడు అదే పొజిషన్‌లో ఉతప్ప గాని లేదంటే మొయిన్ అలీ గాని ఉండుంటేనా ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పక్కా వాళ్ళు రిస్క్ తీసుకొని స్టెప్ అవుట్ అయ్యి నీకు బ్రావోని కొట్టడం ఏదో చేసేవాళ్ళు. కానీ వీళ్ళు కేకేఆర్ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ స్ట్రెంత్ మినిమమ్ లేదు. అది వాళ్ళకి తెలుసు. సో మేమే మ్యాచ్ డీప్ తీసుకెళ్ళాలి. ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్పే డీప్ తీసుకెళ్ళి లాస్ట్‌లో ఏమన్నా తక్కువైతే రన్స్ వాళ్ళు కొట్టేటట్టు ఉండాలి గానీ, మేము వాళ్ళపైన భారం పెట్టలేము అని తెలుసు. కానీ సీఎస్‌కే అప్రోచ్‌లో అది కంప్లీట్ ఆపోజిట్. వాళ్ళు మా కింది వరకు దీపక్ శార్దుల్ ఠాకూర్, బ్రేవో వీళ్ళందరూ చేస్తారు బ్యాటింగు. ఏదైతే అది మీ రోల్ మాత్రం మీరు చేయాల్సిందే అని చెప్పి ధోని పంపించాడు. సో సీఎస్‌కే వాళ్ళు అక్కడ నీకు 2 ఓవర్స్ బ్రావో వేసిన 2 ఓవర్స్‌లో 8 రన్సే వచ్చినాయి. సో ఆ ప్రెషర్ నీకు మౌంట్ అయ్యి నీకు వెంకటేష్ అయ్యర్ గాని, శుభ్మన్ గిల్ గాని నీకు అన్నెసెసరీ రిస్క్ తీసుకున్నట్టు అనిపించింది. చిన్న క్యాప్టెన్సీ మూవ్‌మెంట్స్ ఏవైతే క్రూషియల్ ఉంటాయో అది మాత్రం ఫుల్ మార్క్స్ టు ధోని అండ్ సీఎస్‌కే. అవును రాహుల్. ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే మనం చెన్నై బ్యాటింగ్‌లో వాళ్ళు ఎంత 12 ఫోర్‌లో ఎన్నో కొట్టారు. దాదాపు 10 సిక్స్‌లు కొట్టారు. అంటే నీకు ఆల్మోస్ట్ ఫోర్‌లతో సమానంగా సిక్స్‌లు కొట్టారు. సో, అంటే ఇట్లాంటి విషయాలు నీకు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద గేమ్ అసలు అంటే ఇప్పుడు
కోల్‌కత్తా వాళ్ళు ఓడిపోయిన మార్జిన్ తీసుకున్నా, నీకక్కడ 6 డిఫరెన్స్ ఈజీగా కనబడిపోతుంది. కోల్‌కత్తా వాళ్ళు కష్టపడి, కష్టపడి మూడో, నాలుగో సిక్స్‌లు కొడితే, మరలా శివం మావి లాస్ట్‌లో వచ్చి కొంచెం ఇంకా ఇంకే చేసేదేం లేదు. ఎట్లైనా గట్టిగా ఊపాల్సిందే. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఒక 2 సిక్స్‌లు కొట్టాడు. సో, అంటే బౌండరీ ఆపర్చునిటీస్ ఒక ఎత్తు 6 కొట్టడంలో ఇప్పుడు పర్టిక్యులర్‌గా మోయిన్ అలీ, ఫాఫ్ డూప్లెసీ, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప వీళ్ళ నలుగురు కూడా అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఫాఫ్‌ని పక్కన పెట్టేసి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరి దగ్గర 360 డిగ్రీస్ గేమ్ ఉంది. అంటే వాళ్ళు క్లాసికల్‌గా టచ్ ప్లే ఆడగలరు. అండ్ అలాగే పవర్ గేమ్ కూడా ఉంది ఫాఫ్ అండ్ రుతురాజ్ దగ్గర. ఊతప్ప గురించయితే మనకు ఆల్రెడీ తెలుసు. తను ఈజ్ ఎ బిగ్ టైమ్ సిక్స్ హిట్టర్. అంటే తను మోస్ట్‌లీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎప్పుడైతే తనకి కేకేఆర్‌లో కేకేఆర్ సెటప్‌లో ఉన్నప్పుడు తనకు ఆ రోల్ ఇచ్చారో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈజ్ అ బిగ్ టైమ్ సిక్స్ హిట్టర్. అండ్ అలాగే మోయిన్ అలీ గురించి కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిందే. తనకి కొద్దిగా పేస్ ఉండి తన ఆర్క్‌లో బాల్ ఉంటే గనక 4 అని క్వెషన్ మార్కే ఉండదు. డైరెక్ట్‌గా సిక్సే పోతది బాల్. సో, మోయిన్ అలీ అండ్ ఊతప్ప ఆడిన ఇన్నింగ్స్ కూడా ఇద్దరు వాళ్ళొచ్చి తక్కువ బాల్‌లో ఆ 4లు, 6లు కొట్టి ఆ రకమైనటువంటి మొమెంటమ్‌ను సస్టైన్ చేయడం కూడా నిజంగా చెన్నైకి ఒక బిగ్ పాజిటివ్. అండ్ జనరల్‌గా ఫైనల్‌లో చాలామంది బ్యాట్స్‌మెన్ పానిక్ అయిపోయి ఆహ్, చ చ మామూలు ఈజీగా అవ్వాలనుకున్న మ్యాచ్‌ని అటు ఇటు చేసి, ఇటు అటు చేసి ఏదేదోలో జరిగిపోతది. కానీ నిన్న చెన్నై వాళ్ళు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పర్టిక్యులర్‌గా అసలు చెమట చుక్క కూడా చిందలేదు. అంటే అంత సునాయాసంగా కొట్టినట్టు వాళ్ళు మనకు ఆ ఫీలింగ్ తెప్పించారు. ఎందుకంటే హార్డ్‌లీ చూసుకుంటే 2 వికెట్లు పడ్డాయి అంతే. ఇంకా తర్వాత ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో రాయుడు గాని, ధోని గాని, బ్రావో గాని ఇంకా వీళ్ళెవ్వరికి అసలు అవకాశం కూడా రాలేదు. అంటే నీకు అక్కడే అర్థమైపోతుంది. అంటే హాఫ్ ద గేమ్ అక్కడే వాళ్ళు విన్ అయిపోయారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళింకా కోల్‌కత్తా వాళ్ళు బా చేజింగ్ అప్పుడు వెంకటేష్ అయ్యర్ వికెట్ పడింది. ఇంక అక్కడి నుంచి వాళ్ళ కొలాప్స్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఓవరాల్‌గా అసలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకవేళ ధోని ఆ ఫస్ట్ ఓవర్‌లో హేజల్‌వుడ్ బౌల్‌లో వెంకటేష్ గారు క్యాచ్ పట్టేసుంటే అసలు మ్యాచ్ అసలు మరి 100 రన్‌లైనా కొట్టేవాళ్ళ కేకేఆర్ వాళ్ళు. వాళ్ళకున్న మిడిల్ ఆర్డర్ మిడిల్ ఫార్మ్ ఆర్డర్స్ జూసుకుంటే 100 కష్టమే అని జెప్పొచ్చు. కానీ ఓవరాల్‌గా జూసుకుంటే ఐ థింక్ ధోని మరలా తన కెప్టెన్సీ స్కిల్‌ని నిజంగా లాస్ట్ పర్టిక్యులర్‌గా ఆ బ్రావోని ఉపయోగించుకోవడంలో ఎందుకంటే నీకు స్టార్టింగ్‌లో అందరూ రన్స్‌కెళ్తున్నప్పుడు ఎప్పుడైతే డ్వేన్ బ్రావోని తీసుకొచ్చాడో ఫస్ట్ 2 ఓవర్స్‌లో 8 రన్స్ మాత్రమే నీకు అలాంటి చిన్న చిన్న మూవ్‌మెంట్సే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది గేమ్ మనం చూసుకున్నప్పుడు ఓకే. ఫాఫ్ ఇన్నింగ్స్ అద్భుతం అనిపించొచ్చు. బ్రావో క్యాచ్ అద్భుతం అనిపించొచ్చు. ఇంకా చాలా రకమైనటువంటి విషయాలు జూస్తే అది అద్భుతం, ఇది అద్భుతం అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఆ పర్టిక్యులర్‌గా చిన్న చిన్న టాక్టికల్ చేంజెస్ ఇప్పుడు ఎప్పుడైతే ధోని తన వికెట్స్ ముందు నుంచున్నాడో వెంటనే మొమెంటమ్ అనేది అరెస్ట్ అయిపోయింది కంప్లీట్‌గా. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ కూడా కొంచెం రిస్క్ తీసుకోవాలంటే ఆలోచించాడు. అండ్ డాట్స్ బిల్డ్ అయినాయి. ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇంకా కొలాప్స్ కూడా స్టార్ట్ అయింది. సో, మరి ధోని అయితే నిన్న ప్రెజెంటేషన్‌లో హర్ష భోగ్లే గారు అడిగిన ప్రశ్నకి ఏమని చెప్పారంటే సమాధానం నేనింకా ఫినిష్ అవ్వలేదు. ఇంకా ఉంది అనే రకమైనటువంటి హింట్ అయితే ఇచ్చాడు. సో, అంటే అంటే నాకేమర్థమైందంటే తనన్నాడు దట్ డిపెండ్స్ ఆన్ బీసీసీఐ మరి ఇట్లా రిటెన్షన్ పాలసీలో మరి ఇంత ఎక్కువ మంది ప్లేయర్స్ రిటైన్ చేసుకోలేకపోతే మేము 10 ఏళ్ళు తరబడి ఒక టీంని తయారు చేయాలంటే నేనెట్లుంటా చెప్పు అని చెప్పి ఓ సెల్ఫ్‌లెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమే ఇప్పుడు నువ్వు టీమ్ తయారు చేయాలంటే నీకు నెంబర్ ఆఫ్ రిటెన్షన్ స్లాట్స్ తగ్గిపోతుంటే కొత్త టీమ్స్ రావడం వల్ల ఇప్పుడు ధోనిని రిటైన్ చేసుకోవడానికి బదులు వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ రిటైన్ లాంటి ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవచ్చు కదా! సో, నాకు తెలిసి మై అండర్‌స్టాండింగ్ ఈస్ ఇప్పుడు రిటెన్షన్ పాలసీ ఒక్కసారి బయటకొస్తే ఇప్పుడు టీమ్‌కి ఓన్లీ 3 రిటెన్షన్స్, 2 రిటెన్షన్స్ అని చెప్తే నాకు తెలిసి ధోని నెక్స్ట్ సీజన్ ఆడడు. హీ విల్ బి కోచ్ ఆఫ్ సీఎస్‌కే సింపుల్ యాస్ దట్. సో, ధోని చెప్పిన దాన్ని డీకోడ్ చేయమంటే నేనెక్కడికి పోను. నేను యెల్లో బట్టలేసుకొనే ఉంటాను. డగౌట్‌లో కూర్చుంటాను. నేను అక్కడి నుంచి అట్టముక్కలతోనో ఎట్లనో గాని నేనే కంట్రోల్ చేస్తా గేమ్‌ని. సీఎస్‌కే నా టీము అన్నట్టు అలా ఫినిష్ చేశాడనిపించింది. ధోని ఐపీఎల్‌లో చెన్నై స్టేడియంలో ఆఖరి మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవుతాడని ఎవరైనా చెప్తే అది నేనైతే ఎక్కడ అసలు నమ్మనే నమ్మనది. ధోని ఫైనల్ మ్యాచ్ చెన్నైలో చూడబోతున్నాం మనం. అది ఏ సీజన్ అనేది నేను చెప్పలేను. కానీ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ మాత్రం చెన్నైలోనే ఉంటది. ఎందుకంటే చెన్నై అంటే అది తనకెంత ఎమోషనల్ అనేది చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ ఒకవేళ ధోని గనక రిటైర్మెంట్ ఇచ్చేస్తే చెన్నై ఫ్యాన్స్ అందరూ ధోని దగ్గరికెళ్ళి
ఎలా అయినా సరే నువ్వు ఒక రన్ గూడా కొట్టొద్దు. నువ్వు ఒక్క మ్యాచ్ చెన్నైలో ఆడి రిటైర్ అయిపో అని ధోనిని ఆడించే వరకు వాళ్ళు వదిలిపెట్టరు. సో, నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ధోని గురించి తెలిసిన వాళ్ళు గూడా చెప్పే విషయం ఏంటంటే, తను చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాతే ఈవెన్ అది సీఎస్‌కే టైటిల్ గెలవచ్చు, గెలవకపోవచ్చు. సీఎస్‌కే ఫస్ట్ ప్లేస్ అవ్వచ్చు, లాస్ట్ ప్లేస్ అవ్వచ్చు. కానీ తను మాత్రం చెన్నైలో ఆడిన తర్వాతనే ఐపీఎల్‌లో చెన్నైకి, సీఎస్‌కేకి రిటైర్మెంట్ ఇస్తాడని బలమైన సూచనలు కనబడుతున్నాయి నాకైతే. ఏమో నాకు తెలిసి ధోని చెప్పిన ఆన్సర్ వెరీ సెల్ఫ్‌లెస్‌గా ఉంది. టీమ్‌కి ఏది కరెక్టో అది జేయాలి. ఇప్పుడు నేను మాత్రం 10 ఏళ్ళు ఆడలేనుగా. నాకు రిటెన్షన్ స్లాట్ ఒకటి పెట్టుకోలేము బీసీసీఐ రూల్స్ ప్రకారం. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు నేను సెల్ఫిష్‌గా నేను సీఎస్‌కే నా టీమ్ కాబట్టి నన్ను రిటైన్ చేసుకోండి అని నేను అడగలేను గదా! అన్నట్టు అనిపించింది. సో, చూద్దాం మరి సో, మరి ఫైనల్ గురించి మనం చాలానే చెప్పుకున్నాం. ఇంకా చాలా మిస్ అయ్యే ఉంటాం. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరికి కూడా మ మ మనం ఎలా అయితే కొన్ని విషయాల్ని మనకి బాగా ఆకట్టుకున్నాయో అవి అవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా చాలా విషయాలే ఉండుంటాయి. సో, మరి మనకి సమయం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం వేరే మ్యాచెస్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలిప్పుడు. సో, కొంచెం వెనక్కెళ్ళిపోదాం. ఒక్క వీక్ వెనక్కెళ్దాం. సో, ఒక వీక్ వెనక్కి మనం లాస్ట్ చేసిన రికార్డింగ్‌లో మరి నేనైతే చెన్నై కేకేఆర్‌ని పిక్ చేసుకున్నాను. నువ్వేమో ఆర్‌సీబీ డీసీని పిక్ చేసావు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్‌సీబీ, డీసీ ఇద్దరూ కూడా మరి గెలవాల్సిన మ్యాచ్‌లే వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు సమర్పించుకోరని చెప్పుకోవచ్చా? లేదు అసలా క్వాలిఫైయర్ 1లో అండ్ ఎలిమినేటర్‌లో అండ్ అలాగే క్వాలిఫైయర్ 2లో కూడా బోత్ ఢిల్లీ అండ్ ఆర్‌సీబీకి కూడా ఏమీ కలిసి రాలేదని చెప్పాలా? అంటే ఏ విధంగా పరిగణించాలి వాళ్ళ లాసెస్‌ని ఎస్పెషల్లీ? ఆర్‌సీబీకి అయితే పాపం ఆ రోజు ఏమీ కలిసి రాలేదు. కానీ ఢిల్లీ మాత్రం ఒక్క చేతులారా చేసుకున్నారు చిన్న వాళ్ళు. క్వెషన్ సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ రాహుల్. ఇప్పుడు ఆర్‌సీబీ ఎలిమినేటర్‌లో టాస్ గెలిచారు వాళ్ళు. మరి కలిసి రాలేదంటే ఇప్పుడు టాస్ గెలిచిన తర్వాత ఒకవేళ మరి కోహ్లీ బౌలింగ్ తీసుకొని ఉండుంటే మరి రిజల్ట్ ఏమైనా వేరేలాగా ఉండుండొచ్చు అనుకోవచ్చా? ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఇట్స్ ఎ షార్జా పిచ్ అండ్ 130, 140లు కొట్టడమే గగనం అయిపోతున్న ఆ సమయంలో బ్యాట్స్‌మెన్‌లు ఎవ్వరూ గూడా అసలే స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి సర్ఫేస్‌లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోవడం అనే నిర్ణయాన్ని నువ్వు ఎంతవరకు సమర్థిస్తావు? అంటే ఇప్పుడు ఒక్క చిన్న కెప్టెన్సీ ఎర్రర్ వల్ల వాళ్ళు ఓడిపోయారు ఆ రోజు. ఇప్పుడు సునీల్ నారాయణ్ ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేశారో ఆ ఒక్క ఓవర్ డాన్ క్రిస్టియన్ ఓవర్ ఏదైతే ఉందో అదే తిప్పేసింది మ్యాచ్‌ని పాపం. సో, అంటే అప్పుడు బహుశా కోహ్లీ అనుకున్నాడు, చలో ఇప్పుడు కొత్త బ్యాట్స్‌మన్ వచ్చాడు కదా! ఏముందిలే ఇప్పుడు నారాయణే కదా అనుకున్నాడో మరేంటో ఒక క్విక్ ఓవర్ ఒకటి ఏపిచ్చేద్దాం డాన్ క్రిస్టియన్‌తో అనుకున్నాడు. బట్ అది తిప్పికొట్టింది. నిన్న మ్యాచ్‌లో చూసుకుంటే ధోని వైదొలుగుడుని పట్టుకొచ్చాడు ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే సునీల్ నారాయణ ఫస్ట్ బాల్ నుంచే కొడతాడని తెలుసు. సో, అండ్ అట్లా కొడతాడని తెలిసిన బ్యాట్స్‌మెన్‌కి మనం స్లోవర్ బాల్ బౌన్సర్‌లేస్తే ఇంకా లేపి కొట్టాడా చెప్పు? షార్ట్ బౌండరీ షార్జాలో ఉన్నప్పుడు. సో, ఆ ఒక్క ఎర్రర్ వల్ల అంటే వాళ్ళ సీజన్ అంతా ఎండ్ అవ్వడం ఎందుకో కలిసి రాలే అనుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మ్యాచెస్ అనేవి జనరల్‌గా ఎప్పుడు కూడా ఒక్క ఇన్నింగ్స్ వల్ల అంటే కొన్ని సందర్భాల్లో ఆ ఇన్నింగ్స్ వల్ల భయంకరమైన ఇంపాక్ట్ ఉంటది. నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఆ రోజు పర్టిక్యులర్‌గా సునీల్ నారాయణ్ హిట్టింగ్ అండ్ ఎస్పెషల్లీ ఆ డాన్ క్రిస్టియన్ ఓవర్‌లో కంప్లీట్ మొమెంటమ్‌ని కంప్లీట్‌గా తీసేసిన ఆ రకమైనటువంటి ఇన్నింగ్స్ అయితే నారాయణ్ ఆడాడు. అండ్ అలాగే అన్‌ఫార్చునేట్‌గా డాన్ క్రిస్టియన్ ఆ ఓవర్ సమర్పించుకున్న తీరు చూస్తే ఆర్‌సీబీ ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయ్యారు. అండ్ తర్వాత అదొక పెద్ద డిస్కషన్ కూడా దారితీసింది. చాలామంది డాన్ క్రిస్టియన్ అండ్ అలాగే వాళ్ళ వైఫ్ ఇన్‌స్టాగ్రామ్ పేజుల్లోకి వెళ్లి కూడా అనేక రకమైనటువంటి బూతులు, రాతలు ఇయన్నీ ఏవేవో రాస్తున్నారంట. సో, అంటే అలాంటివి విన్నప్పుడు కొంచెం బాధేస్తది. ఎందుకంటే వాళ్ళు క్రికెటర్సే. వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళేమి సూపర్ మ్యాన్స్, సూపర్ హ్యూమన్స్ ఏం గాదు. మనం 6 బాల్ 6 సిక్స్‌లు కొట్టాలి. ఇలాగ ప్రతిసారి మనం క్రికెటర్స్ దగ్గర నుంచి మరీ టూ మెనీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఆ రోజు పర్టిక్యులర్‌గా నన్నడిగితే ఇప్పుడు చూడు షార్జా పిచ్‌లో అసలు ఈ సీజన్ మొత్తంలో గూడా అసలు షార్జా ట్రాక్‌లో కొద్దో గొప్పో బ్యాటింగ్‌లో కొంచెం బా ఎవరాడారు అంటే ఇప్పుడు 130లు, 140లు కొట్టడమే ఛాలెంజ్ ఛాలెంజింగ్ ఉన్న షార్జా పిచ్ ఇది. లాస్ట్ ఇయర్ సినారియోకి ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే 190లు, 200లు ఈజీగా కొట్టేసారు. ఆల్‌మోస్ట్ చా 80% ఆఫ్ ద గేమ్స్ ఇన్ షార్జాలో అసలే ఆహ్, కొడితే 4 లేదంటే 6 అన్నట్టుగా ఉండేది. అసలు షార్జాలో మ్యాచ్ అంటే. కానీ ఇప్పుడు ఈ సీజన్ పిక్చర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. పేరుకి చాలా చిన్న వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ స్టేడియమ్స్ అని చెప్పుకున్న పేరుకి బౌండరీ డిస్టెన్స్ అన్నీ 60, 50లో ఉన్నా సరే,
ఎందుకు అంత ఛాలెంజ్ ఏంటంటే, ఈసారి ల్యాక్ ఆఫ్ బౌన్స్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ పేస్ అవ్వచ్చు, అన్ని ట్రాక్స్ కంటే స్లోయెస్ట్ పేస్, స్లోయెస్ట్ బౌన్స్ అండ్ ఈవెన్ అవుట్‌ఫీల్డ్ గూడా కంపేర్ చేసుకుంటే మిగిలిన 2 స్టేడియమ్స్ తోటి ఇది స్లోగుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు పంజాబ్ పైన ఒక మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ జేస్తారు. 156 160 దగ్గరలో కొడతారసలు అంటే ఆ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ తన విశ్వరూపం చూపిస్తాడనమాట. అంటే ఆల్రెడీ అలాంటి సర్ఫేస్ పైన ఎలా బ్యాటింగ్ ఆడాలనేది టెంప్లేట్ క్రియేట్ చేసింది ఆర్‌సీబీ వాళ్ళు. అలాంటి వాళ్ళు బ్యాటింగ్‌లో అంత దారుణంగా ఆడడం అనేది అసలు ఏమాత్రం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ఆర్‌సీబీ వాళ్ళు అసలు ఈ సీజన్ వాళ్ళు ఈ ప్లే ఆఫ్స్‌కి రావడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే వాళ్ళిప్పుడు ఈ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్పెషల్లీ గ్లెన్ మాక్స్‌వెల్ ఫార్మ్ అనేది అసలు చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. సో, ఆ రోజు చూసుకుంటే నీకు పవర్ ప్లేలో కూడా దేవదత్ పడిక్కల్ అండ్ విరాట్ కోహ్లీ ఓకే. అంటే అనుకున్న రేంజ్‌లో వాళ్ళు ఇప్పుడు షార్జాలో జరిగిన ఇప్పటివరకు అన్ని మ్యాచెస్‌లో చూసుకుంటే 99% ఆఫ్ ద గేమ్స్ పవర్ ప్లే ఎవరైతే విన్ అయితారో గేమ్స్ కూడా వాళ్ళే విన్ అయ్యారు. సింపుల్ లాజిక్ అది. ఎందుకంటే నీకు పవర్ ప్లే అయిన తర్వాత అసలు 4లు, 6లు కాదు కదా! సింగిల్ తీయడమే కష్టమైపోతుంది అసలు. అంత కఠినమైన పిచ్‌లో పవర్ ప్లేలో నీకుండే ఆ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఏమైతే ఉన్నాయో అంటే ఓన్లీ బయట ఇద్దరు ఫీల్డర్‌లే ఉంటారు. ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ ఏదుందో దాన్ని ఎవరైతే మాక్సిమైజ్ చేసుకుంటున్నారో వాళ్ళే విన్ అవుతున్నారు. సర్లే పవర్ ప్లేలో కొంచెం సేఫ్ గేమ్ ఆడారు. తర్వాత కోహ్లీ ఔట్ అయ్యాడు. అండ్ వీళ్ళందరూ ఔట్ అయినప్పుడు డివిలియర్స్ వీళ్ళందరూ ఔట్ అయినప్పుడు మాక్స్‌వెల్ జస్ట్ ఒక 2 ఆర్ 3 బాల్స్ ఆపుకొని ఉంటే ఎందుకంటే తను సునీల్ నారాయణ్‌ని అటాక్ చేయడానికి ట్రై చేశాడు. అప్పటికే 2 రివర్స్ స్వీప్‌లు ఆడాడు ఆ ముందు. ఎప్పుడైతే తను షాట్ కొట్టి ఔట్ అవుతాడో, ఔట్ అయ్యే ముందు 2 బాల్స్ వరుసగా 2 రివర్స్ స్వీప్‌లు ఆడతాడు. 2 మిస్ టైమ్ చేస్తాడు. ఒకటైతే సరిగ్గా కనెక్ట్ కాదు. ఇంకొకటైతే చిన్న లీడింగ్ ఎడ్జ్ లాంటిది అయితది. తర్వాత మూడో బాల్ మళ్ళా ట్రై చేస్తాడు స్లాగ్ చేయడానికి ఔట్ అయిపోతాడు. నిజంగా ఆ ఒక్క ఓవర్ ఆపుకునుంటే డెత్‌లో ఒక తను ఇంకా స్పిన్నర్స్ ఎవరు లేరు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి ఓవర్స్ అయిపోయినాయి. సునీల్ నారాయణ్‌కి అదే లాస్ట్ ఓవర్. ఒక్కసారి గనుక తను ఒక 2, 3 బాల్స్ ఎందుకంటే తనే ది మోస్ట్ వైటల్ కాగ్ ఆఫ్ ఆర్‌సీబీస్ బ్యాటింగ్ లైనప్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ అండ్ తనకు తెలుసు అంటే ఇక్కడ షార్జాలో నేను కాకుండా ఇంకా ఎవరొచ్చినా స్లాగ్ చేయడానికి ఈజీ. అంటే సెటిల్డ్ బ్యాట్స్‌మెన్నే స్లాగ్ చేయడానికి కష్టంగున్న సందర్భంలో తనొక్క 3 బాల్లు ఆపుకొని ఉండుంటే స్కోర్ గనక ఈజీగా 10-20 రన్స్ డిఫరెన్స్ ఉండేదని అనుకోండి. ఇప్పుడు సర్లే డాన్ క్రిస్టియన్ ఓవర్ ఏసినా కూడా ఆర్‌సీబీ వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ 3 బాల్స్ వరకు తీసుకొచ్చారు మ్యాచ్‌ని. అంటే ఇంక మనకు అక్కడే అర్థమైపోతుంది. ఆ మ్యాచ్ చూసుకున్నా అండ్ అలాగే క్వాలిఫైయర్ 2 చూసుకున్నా ఆహ్, వ గట్టిగా 3 ఓవర్‌లో 10 రన్‌లో ఎన్నో కొట్టాలన్న టైంలో లాస్ట్ బాల్ వరకు దగ్గర వరకు తీసుకొచ్చారు. అంటే మనకు అర్థమవుతుంది లాస్ట్ మూమెంట్స్‌లో నీకు 10-12 రన్స్ ఉన్నా సరే 2 ఓవర్స్‌లో అప్పుడు కూడా చేజింగ్ కొంచెం కష్టమే అని మనకు క్లియర్‌గా ఒక ఇండికేషన్ కనపడుతుంది. సో, ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఇందాక ఎలా అయితే చెప్పావో చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎప్పుడు వాళ్ళు 10, 20 రన్స్ అబోవ్ పార్ కొట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ చేజింగ్ ఒకవేళ బ్యాటింగ్ చేయాల్సొస్తే ఇలా ఉండాలని వాళ్ళ ప్లాన్ నువ్వు ఎలా అయితే అన్నావో, నన్నడిగితే షార్జా లాంటి సర్ఫేస్‌లో ఈవెన్ 10 రన్స్ అబోవ్ పార్ కొట్టిన గోల్డ్ డస్ట్ లాంటిది. ఆ రోజు ఆర్‌సీబీ వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నారు. కోరి మరీ తీసుకున్నారు. అలాంటి సందర్భంలో లాస్ట్ 3, 4 ఓవర్స్‌లో మాక్స్‌వెల్, డివిలియర్స్, కోహ్లీ ఇలాంటి బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ లేకపోవడం అనేది నాకు తెలిసి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయిందసలు. అంటే ఒక రకంగా కొంచెం కాంపిటీటివ్ టోటల్ కూడా సెట్ చేయకుండా ఉండడానికి అది నాకు తెలిసి ఒక బిగ్గెస్ట్ మైనస్ అయింది. అంటే వాళ్ళు గెలిచిన తర్వాత తీసుకున్న డిసిషన్ మాత్రం కరెక్టే. నీకు వేరింగ్ పిచ్ మీద ఎప్పుడైనా నువ్వు డిఫెండ్ చేయడమే ఈజీ. నీకు పార్ టోటల్ కొట్టిన తర్వాత. అండ్ వాళ్ళు పార్‌కి ఒక 10 రన్స్ బిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి అది ఎందుకయింది అంటే అక్కడ మనం ఆల్ క్రెడిట్ షుడ్ గో టు సునీల్ నారాయణ్. సో, ఎట్లయితే పెద్ద తలకాయలందరిని ఫట్ లేపేసాడో నీకు మిడిల్ ఆర్డర్‌లో. సో, ఆర్‌సీబీ స్ట్రెంతే ఈ ఇయర్ మిడిల్ ఆర్డర్ నీకు. నీకు దేవదత్ పడిక్కల్ కూడా నీకు అంత ఎఫెక్టివ్ లేడు. సో అక్కడ నీకు ఓకే. హ్యాట్స్ ఆఫ్ ఇక. నారాయణ్ చేతిలో వాళ్ళు పరాజయ పాలయ్యారు అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్‌లో. అండ్ బౌలింగ్‌లో వాళ్ళు గుంజేవాళ్ళే కానీ, ఆ ఒక్క కెప్టెన్సీ మిస్టేక్ వాడు కెప్టెన్ ఎందుకంటే జార్జ్ గార్టన్‌కి ఓవర్స్ ఉన్నాయి. ఇప్పుడు తన 20 ఓవర్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూస్తే జార్జ్ గార్టన్‌కి ఇంకో ఓవర్ మిగిలే ఉంది అసలు. సో, తన ఐడియల్ ఉండేవాడు నన్ను అడిగితే. నీకు హర్షల్ పటేల్ కన్నా నీకు ఒక సిరాజ్ అంటే సిరాజ్‌ని ఒకే డెత్ కోసం దాచిపెట్టున్నారు. జార్జ్ గార్డెన్ చేత బాబు ఒక 135 ప్లస్‌లో నీకు నారాయణ్‌కి కొంచెం షార్ట్ ఆఫ్ లెంత్ ప్లేస్ ఎయ్యి బాబు అంటే అయిపోయింది. మరి అంటే నాకు ఓకే. సునీల్ నారాయణ్ అంత సూపర్బ్ స్పెల్ ఏసి ఒకే స్పెల్‌లో అంత పెద్ద తలకాయలను తీసేయడం
ఆ పరంగా అన్లక్కీ అన్నా గానీ ఎబిలిటీ వైజ్ ఆఫ్ కోర్స్ కేకేఆర్ వాజ్ అ బెటర్ టీమ్ దట్ డే. బట్ అదే నాకెందుకో ఆర్సీబీ వాళ్ళు అంటే వాళ్ళ ఈ మొత్తం టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ చూసి దే డిజర్వ్ టు బి ఇన్ ఫైనల్ అన్నట్టు అనిపించింది నాకు ఫర్ సమ్ రీజన్. అండ్ డీసీ సంగతికి వస్తే మనం అసలు డీసీ వాళ్ళైతే అసలు ఫైనల్ ఏంటి, వాళ్ళు కప్ గెలవాలి అసలు యాక్చువల్లీ వాళ్ళకున్న టీంకి. అండ్ వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉండేది. క్వాలిఫైయర్ 1 ఓడిపోయింది, క్వాలిఫైయర్ 2 కూడా. రెండిట్లో వాళ్ళ టాక్టిక్స్, క్యాప్టెన్సీ, టీమ్ సెలెక్షన్స్ అన్నీ ఫెయిల్ వాళ్ళు. ఎప్పుడైతే భరత్ అన్న ఎప్పుడైతే లాస్ట్ బాల్ సినిమా చూపించాడో అప్పటి నుంచి వాళ్ళైతే తిత్తర బిత్తర అయిపోయారు అసలు టీం మొత్తం. అసలు అది అంటే వాళ్ళ చేతులారా వాళ్ళు నీకు లాస్ట్ మ్యాచ్ లో స్టాయినిస్ ఆడిపోయడం ఎందుకని పట్టుకొచ్చారు అసలు. స్లో పిచ్ అని తెలుసు షార్జా, తను ఎందుకు నంబర్ 3 పంపించారు, బౌలింగ్ ఎందుకు వేయలేదు, ఎవరికి తెలియదు. అండ్ పంత్ క్యాప్టెన్సీ మాత్రం పాపం అంటే నాకు జాలేసింది. అంటే అనవసరంగా పంత్ క్యాప్టెన్సీ ఇచ్చారు అన్నట్టు అనిపించింది నాకు. అసలు ఆ రోజు నువ్వు ఇప్పుడు మరి డాన్ క్రిస్టియన్ని ఉతికి ఆరేసావు. ఆ రోజు మరి ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు శిఖర్ ధావన్ సక్సెస్ఫుల్గా టీంని ఓడించాడని నేను 100% బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే లాకీ ఫర్గ్యూసన్ బౌలింగ్ వేస్తుంటే కనీసం బ్యాట్ కూడా పెట్టలేకపోతున్నాడు. ఒక టెయిల్ ఎండర్‌లో ఆడాడు. అది కూడా పవర్ ప్లేలో. ఎంత బిగ్గెస్ట్ క్రైమ్ చెప్పు. అసలు పవర్ ప్లేలో 'పృథ్వీ షా' తను ట్రై చేసాడు, ఔట్ అయిపోయాడు పవర్ ప్లేలోనే. ఒకటో రెండో సిక్స్‌లు కొట్టాడు, ట్రై చేసాడు, ఔట్ అయిపోయాడు. శిఖర్ ధవన్ చూసుకుంటే సీనియర్ మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. అసలే ఐపీఎల్ అంటే అసలు తనకున్న ఎక్స్‌పీరియన్స్ చాలా మందికి కూడా ఉండదు. అలాంటి ప్లేయర్ పవర్ ప్లేలో తను ఉండి కూడా ఢిల్లీ టీము ఒక వికెట్ కోల్పోయి 40 రన్స్ కూడా కొట్టలేకపోయిందంటే అది నిజంగా నేను ఎందుకు షార్జాలో పవర్ ప్లే ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళే గెలుస్తున్నారు. మీరు అన్ని మ్యాచెస్ వెళ్లి చూసుకోండి. పవర్ ప్లేలో ఎవరైతే కొంచెం వాళ్ళ గేమ్ అప్ చేసుకొని, ఎందుకంటే పవర్ ప్లేలో నీకు కొద్దిగా గొప్ప అడ్వాంటేజ్ ఉంటది. దాన్ని మాత్రం ధవన్ కంప్లీట్‌గా ఫెయిల్ చేశాడు ఢిల్లీ వాళ్ళని. ఎందుకంటే నీకు ఫస్ట్ 10 ఓవర్స్‌లో దాదాపు 15, 20 డాట్ బాల్ ఆడాడు. ఇంక అక్కడే మ్యాచ్ అయిపోయింది ఇంకక్కడ. ఎందుకంటే షార్జాలో డాట్ బాల్ ఆడడం అనేది నిజంగా అంటే ఆల్మోస్ట్ ప్రతి ప్లేయరు కూడా స్ట్రైక్ రేట్ 100, 120 పెట్టుకోవడమే గగనం అయిపోయింది. అలాంటిది ఆ రోజు నన్నడిగితే నేను పర్టిక్యులర్‌గా 'శిఖర్ ధవన్' తనకున్న ఎక్స్‌పీరియన్స్, తన మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని బట్టి తనైతే బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్. ఆ పర్టిక్యులర్‌గా క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో మాత్రం 'శిఖర్ ధవన్' ఒక మ్యాచ్ లూజింగ్ ఇన్నింగ్స్ ఆడాడని నేనైతే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వన్నట్టుగా స్టాయినిస్ లాంటి ప్లేయర్‌ని ఎందుకు తీసుకొచ్చారు? నాకు కూడా అనిపించింది. ఎందుకంటే, ఒకవేళ స్టాయినిస్ బౌలింగ్ పరంగా కూడా యూజ్ అవుతాడనుకుంటే, షార్జా లాంటి సర్ఫేస్‌లో మనం చూసాం. మాయిజెస్ హెన్రిక్స్ అండ్ అలాగే ఈ అదే కొంచెం మరీ టూ పేసీ కాకుండా, అలా అని మరీ టూ స్లో కాకుండా కొంచెం డ్వేన్ బ్రావో లాంటి పేస్ వేసే వాళ్ళందరికీ కూడా షార్జాలో మంచి సహకారం లభిస్తుందని మనం చూస్తున్నాం. ఒకవేళ నిజంగా స్టాయినిస్‌కి ఆ రోజు బౌలింగ్ వేస్తాడనుకుంటే టీమ్‌లోకి తీసుకొచ్చుంటే కంప్లీట్‌లీ జస్టిఫైడ్ కాల్ అది. కానీ అలాంటి సర్ఫేసెస్‌లో నన్నడిగితే మేబీ స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్‌ని ఇప్పుడు చెన్నై వాళ్ళు ఎలా అయితే రాబిన్ ఉతప్పని తీసుకొచ్చారో మిడిల్ ఆర్డర్‌లోకి, అలాగా మేబీ స్టీవ్ స్మిత్‌ని తీసుకొనొచ్చుంటే కొంచెం వాళ్ళ స్కోరింగ్ బావుండేదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఆల్రెడీ మనకు తెలుసు. పూణే లాంటి సర్ఫేస్‌లో ఒక ల్యాండ్ మైన్ లాంటి సర్ఫేస్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా పైన సెంచరీ కొడతాడు. సో, ఆ మ్యాచ్ ఆ పిచ్ పైన టర్న్ చూసిన వాళ్ళెవ్వరికైనా అర్థమై ఉంటది. స్టీవ్ స్మిత్‌కి స్పిన్ పిచెస్ మీద ఉండే స్కిల్ సెట్ ఎంత భయంకరంగా ఉంటదో. సో, మేబీ ఎందుకంటే స్టీవ్ స్మిత్ ఏం బిగ్ సిక్స్ హిట్టర్ ఏం గాదు. తనేంటంటే మానిప్యులేట్ చేస్తాడు బాల్‌ని నీట్‌గా అటు ఇటు మానిప్యులేట్ చేసి బౌలర్ పేస్‌ని ఉపయోగించి బౌండరీలు కొట్టగలిగే సత్తా ఉన్నవాడు. సో, మేబీ స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళని తనని తీసుకొచ్చి ఉంటే స్టాయినిస్ ప్లేస్‌లో కొంచెం అడ్వాంటేజ్ ఉండేదేమో నేను అనుకుంటున్నా. కానీ ఎనీవేస్ ఇంకా దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్. కానీ ఆ లాస్ట్‌లో జరిగిన ట్విస్ట్‌ల గురించి అసలు నీకేమనిపించింది? లాస్ట్ ఓవర్ వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఢిల్లీ వాళ్ళు గెలిచేస్తారనిపించింది. దగ్గర దగ్గర మూడో, నాలుగో డకౌట్‌లయ్యారు కేకేఆర్ వాళ్ళు. సో, అప్పటికి నువ్వు గెలిచేస్తారు ఢిల్లీ వాళ్ళని అనుకున్నావా? ఏంటి అసలు ఏమనుకున్నావు లాస్ట్ ఓవర్ అశ్విన్‌కిచ్చినప్పుడు? ఏమో అసలు అంటే సడన్‌గా మ్యాచ్ నిజాయితీ మీద డౌట్‌లొచ్చే పరిస్థితొచ్చిందసలు. సో, అంత ఘోరంగా ఉండే నాకు చూస్తుంటే కేకేఆర్ వాళ్ళ కొలాప్స్. మరి ఏమో మరి డీకే, మార్గన్ ఎవ్వరు మినిమమ్ అసలు స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేకపోతుండే. డాట్ బాల్ మీద డాట్ బాల్ ఆడి. త్రిపాఠి అదృష్టం కొద్దీ ఉన్నాడు కాబట్టి క్రీజ్‌లో వాళ్ళు గట్టెక్కారు గానీ నాకు తెలిసి ఓడిపోయేవాళ్ళు. వాళ్ళకు వాళ్ళంతా పానిక్‌లో ఉండే. అండ్ త్రిపాఠి అంటే ఇక ఆఫ్ స్పిన్నరు, నీకు త్రిపాఠి మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్నే. నీకు అశ్విన్ ఎంత ట్రై చేసినా గానీ ఇప్పుడు ఎన్ని బాల్ ఆపుతారు చెప్పు.
నీకు ఒకవేళ 10 రన్స్ ఉండుంటే వేరే విషయం. ఒక 6 కొట్టిన తర్వాత నువ్వు తర్వాత ఏదో ఒకటి తిప్పొచ్చు నీకు మ్యాచ్‌ని. బట్ ఉన్నదే నీకు మ్యాచ్‌లో ఆ ఓవర్‌లో డిఫెండ్ చేయాల్సిందే 7 రన్స్ అనుకుంటా. అందులో నీకు సిక్స్త్ బాల్ వరకు ఒక్కటి కూడా నీకు అణువుగా ఉండే బాల్ దొరకకుండా ఎందుకుంటది బ్యాట్స్‌మెన్‌కి. అండ్ త్రిపాఠి బాగా యాంటిసిపేట్ చేశాడు. ముందే రెడీ ఉన్నాడు. నాకు వైడ్ ఆఫ్ ఆఫ్ వేస్తాడు. సో రెడీగా ఉండాలి నేను అని చెప్పి రెడీగా కొట్టాడు సిక్స్. అండ్ అంటే ఆ ట్విస్ట్ అంటావా అంటే ఇక ఈ రెండు ఇట్లా ఈ క్వాలిఫైయర్ 2 అయినా కానీ ఎలిమినేటర్ అయినా కానీ కేకేఆర్ వాళ్ళు కన్విన్సింగ్ గా గెలవలే అసలు. బట్ స్టిల్ ఎందుకు మరి ఇప్పుడు ఢిల్లీ వాళ్ళైనా కానీ ఆర్సీబీ వాళ్ళైనా కానీ మరి సపోజ్ టు బి బెటర్ టీమ్స్ అని కేకేఆర్ మరి వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు అంటే మరి ప్రెషర్, క్యాప్టెన్సీ, అదృష్టం ఈ మూడు మూడు ఈ రెండు టీంలకి కలిసి రాలేదు. మనం ఇక్కడ ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు రాహుల్. అల్టిమేట్గా 2021 స్కోర్ కార్డ్ ఓపెన్ చేసినప్పటికీ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ ఫైనల్ అది మాత్రమే కనబడతాయి. ఈ క్యాప్టెన్సీ ఎర్రర్స్, స్ట్రాటజీ ఎర్రర్స్ ఇవేం పెద్దగా ఎవరికి గుర్తు కూడా ఉండవు. సో ఏదేమైనా సరే ఢిల్లీ పరంగా అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ పరంగా అయితే నేనైతే హ్యూజ్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే వాళ్ళకి మంచి స్క్వాడ్ ఉంది. అండ్ అలాగే రికీ పాంటింగ్ రూపంలో ఒక మంచి కోచ్ కూడా ఉన్నాడు. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్కి వెళ్ళారు. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు అనే రకంగానే ఆడారు. కప్పు కూడా కొడతారేమో అనే రేంజ్లో ఆడారు. కానీ నాకు తెలిసి ఈ సీజన్లో వాళ్ళకి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఎవరైనా ఉన్నారంటే అది కగీసో రబాడా. దానికి గల రీజన్స్ కూడా నేను చెప్తాను. కానీ నన్నడిగితే ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్‌లో బాగా డిసప్పాయింట్ చేసింది ఎవరైనా ఉన్నారు బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో అంటే ఢిల్లీలో కగిసో రబాడా. నోకియా ఏమో తన గేమ్‌ని కంప్లీట్‌గా అప్ చేశాడు. రబాడా చూస్తే కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళాడని అనిపించింది నాకైతే. అవును రాజు. బిలో పార్ ఉండే. నోకియా బ్రిలియన్స్ వల్ల వాళ్ళు రవాడా సరిగ్గా వేయకపోయినా గానీ వాళ్ళ పైన పెద్ద ఎఫెక్ట్ పడలేదు. లాస్ట్ ఇయర్ నుంచి రవాడా పర్ఫార్మెన్స్ చాలా డౌన్ అయింది ఈసారి. అంటే ఎంత డౌన్ అయిందంటే ఇప్పుడు పంత్ నమ్మలేదు కూడా నీకు. లాస్ట్ ఓవర్ ధోని మీద నీకు ఏంటి 13 రన్స్ టు డిఫెండ్ చేయాలంటే టామ్ కరణ్ ఎక్కువ నమ్మాడు. ఈవెన్ దో టామ్ కరణ్ ఆ రోజు బౌలింగ్ బాగా వేస్తుంది కట్టర్లతో ఆ రోజు బాగానే అంటే 3 వికెట్స్ తీసున్నాడు అప్పటికే. బట్ అయినా నీకు కన్వెన్షనల్‌గా ధోని వీక్‌నెస్ ఏంటి? హై పేస్, షాట్ ఎయడము. సో, ఆ స్కిల్ సెట్ ఎవరికుంది? టామ్ కరణ్‌కుందా? రబాడాకుందా? రబాడా ఈస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మరి తనని నమ్మకుండా టామ్ కరణ్ నమ్మాడు మరి. అంటే అదక్కడ క్యాప్టెన్సీ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి రబాడా అంత బాగా ఏయట్లే ఈ సీజన్ అని చెప్పేసి పంత్ నమ్మలేదేమో మరి. నేను అర్థం చేసుకునే లాజిక్ ఏంటంటే రాహుల్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ గురించి. ఇప్పుడు లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ స్ట్రైక్ మోయిన్ అలీ ఉన్నాడక్కడ. ఒకవేళ మోయిన్ అలీ ఔట్ అయితే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్‌మెన్ నాకు తెలిసి రవీంద్ర జడేజా. సో, ఏ రకంగా చూసుకున్నా మోయిన్ అలీ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు కూడా హై పేస్ ఎంజాయ్ చేస్తారు. బాల్ భయంకరమైన పేస్ మీద వస్తే మోయిన్ అలీ ఎంజాయ్ చేయడు. మోయిన్ అలీ ఎంజాయ్ లేదు, చేయడు. లేదు. మోయిన్ అలీ పేస్ అయితే అంటే షార్ట్ బాల్స్‌తో తన ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఉంది. 100% ఒప్పుకుంటా. కానీ ఒకవేళ పొరపాటున తను ఆడే స్వింగ్ అంటే తను పుల్ షాట్స్ ఆడినప్పుడు తన బ్యాట్ స్వింగ్ చూస్తే నీకు కొంచెం మిస్ టైమ్ అయ్యి టాప్ ఎడ్జ్ అయినా తన ఉండే బ్యాట్ స్వింగ్‌కి 6 పోతది తప్ప ఇప్పుడు చూస్తే ఆ రోజు ఆఖరికి టామ్ కరెన్ తనను ఔట్ చేసింది కూడా తనకి ఆ పేస్ ఇవ్వలేదు. పేస్ ఇవ్వకుండా నువ్వు పుల్ షాట్ కొట్టాలనుకుంటే కొట్టు. ఎక్కడ కొడతావంటే లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్‌లోకి కొట్టు. ఒకవేళ నీకంత దమ్ము సత్తా ఉంటే 6 కొడితే పర్వాలేదు అనే రకంగా వేసాడు టామ్ కరెన్. వేస్తే మోయిన్ అలీ మిస్‌క్యూ చేస్తాడు. లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్ దగ్గర దొరికిపోతాడు మోయిన్ అలీ. సో, అదే ప్లేస్‌లో టామ్ కరెన్ ప్లేస్‌లో నీకు 140 ప్లస్ చేసే పేసర్ ఉండుంటే ఆ బ్యాట్ స్వింగ్‌కి ఈజీగా ఎళ్ళిపోయేది. బౌండరీ కూడా క్లియర్ చేసేది. అంటే నేను మేబీ అది రెండు ఒప్పుకుంటా. రకాలుగా మేబీ చెప్పొచ్చు. రబాడాకి ఇచ్చుండొచ్చని నేను కూడా అనుకుంటాను. కానీ బోత్ ఇప్పుడు ధోని ఒక్క వీక్‌నెస్ మనం చూసుకుంటున్నాం. కానీ జడేజా స్ట్రెంత్ అండ్ మోయిన్ అలీ స్ట్రెంత్ నన్నడిగితే పేస్. సో, మేబీ అది కూడా ఒక ఫ్యాక్టర్ అయ్యుంటదేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ ఐ యామ్ రాంగ్ బట్ ఐ ఫీల్ దట్ కుడ్ బి ఎ ఫ్యాక్టర్. దట్ మైట్ హావ్ బీన్ ఎ ఫ్యాక్టర్. అంటే అటు ఇటు చేసి పాయింటింగ్ కూడా నచ్చలేదు అనుకుంటా. ఎందుకని టామ్ కరెన్‌కి ఇచ్చారు లాస్ట్ ఓవర్. నాకు సంబంధం లేదు. వాడు ఏదో పిల్లోడు మా వాడు ఏదో తప్పు తప్పు చేసాడు. ఏదో వాడి మీద దోసేస్తున్నారు అన్నట్టు అన్నాడు పాపం. ఇంకో విషయం తెలుసా రాహుల్? రబాడా ఈ సీజన్‌లో కొట్టించుకున్నన్ని సిక్స్‌లు ఏ సీజన్‌లోనూ కొట్టించుకోలేదంట. అవును. తెలుస్తుండేలే నీకు. అంటే అంత ఫుల్‌గా ఏయలేదు. మంచిగా బౌలింగ్ ఏయలేదని కనిపిస్తుండే. అవేష్ ఖాన్, నోకియా వల్ల తన మీద స్పాట్‌లైట్ కొంచెం తగ్గింది. అండ్ అవేష్ ఖాన్ అయితే ఎప్పుడైతే భరత్ అన్న 6 కొట్టాడో లాస్ట్ ఓవర్‌లో అది అప్పటినుంచైతే సేమ్ బౌలర్ కానే కాదు.
అండ్ ధోని మీద అవేష్ ఖాన్‌కి మంచి రికార్డ్ ఉంది యాక్చువల్‌గా మనం లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే. కానీ తను ధోనిని చూడంగానే షకాలా అయిపోయాడు పాపం అసలు. ఆ రోజు. అసలు షార్ట్ బాల్ ఏసినా గాని అసలు మంచిగా బ్యాట్ మీదకొచ్చే షార్ట్ బాల్ ఏసాడు. సో, ఎనీవేస్ అసలు ఢిల్లీ వాళ్ళు ప్రెషర్ సిట్యుయేషన్‌లో కెప్టెన్సీ మిస్టేక్స్, ఎగ్జిక్యూషన్ మిస్టేక్స్, ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. మొత్తానికి అన్నిటికి కారణం నాకు తెలిసి ఆ భరత్ అన్న కొట్టిన సిక్సే. అది కొట్టకపోయుంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేవాళ్ళు కాదు. అవేష్ ఖాన్ అయినా గాని, పంత్ అయినా గాని, ఎవ్వరైనా గాని. భరత్ అన్న 6 కొట్టి ఢిల్లీ వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిపోయిన ఆర్సీబీ అయినా వేయలేదంటే ఆళ్ళు వెళ్ళలేదు. తీరా చూస్తే అదే. తీరా చూస్తే ఆళ్ళ టీమ్ కాన్ఫిడెన్స్ వీళ్ళు, వీళ్ళ టీమ్ కాన్ఫిడెన్స్ ఆళ్ళు ఇద్దరు దెబ్బ తీసుకుని ఇద్దరు మునిగిపోయారంటావా? మరేమో మరి అంటే దీనికి నీకు క్వాలిఫైర్ టు రెస్పాన్సిబిలిటీ మాత్రం నువ్వు చెప్పినట్టు ధవన్ ఇంకా అసలు స్టాయినిస్ ఎందుకు ఆడించారు అనే దానిపైననే ఎక్కువ ఉంటది. ఎందుకో నాకు ఆ రోజు పర్టికులర్‌గా మేబీ స్టీవ్ స్మిత్ లాంటి ఒక బ్యాట్స్‌మెన్ ఉంటే అదే ఒక చిన్న డిఫరెన్స్ అయ్యేదేమో 140 ప్లస్‌కి, 120 ప్లస్‌కి అదే చిన్న అంతే డిఫరెన్స్ అక్కడ అయ్యేదేమో నీకు అనిపించింది. షార్జా పిచ్ పైన నువ్వు పార్ స్కోర్ పోవడం ఇంపార్టెంట్. నువ్వు 6లు 4లు కొట్టడం కంటే. సో, అది వాళ్ళు అట్లెట్లా మిస్ అయ్యారు. అండ్ స్టాయినిస్ నీకు స్లో పిచెస్ మీద ఆడతాడని ఎవరు చెప్పారు? ఎందుకని అనుకున్నారనేది. నాకింకా గుర్తుంది రాహుల్. ఇదే ఢిల్లీ షార్జా పిచ్‌లో ఢిల్లీ వాళ్ళు ఇదే సీజన్‌ను ఒక మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ని ఓపెనింగ్ పంపిస్తారు. ఆ రోజు కూడా స్టీవ్ స్మిత్ 30 ప్లస్ ఎంతో కొడతాడు తనొచ్చి. సో, ఎందుకోలే ఇంకా మనం అయిపోయిన దాని గురించి ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని డిస్కస్ కానీ చేసుకున్నా ఇక వేస్ట్. పంత్ కెప్టెన్ ఉంటాడంటావు మరి ఢిల్లీకి. ఎవరిని చేస్తారంట? ఈ సీజన్ అయితే అయ్యర్ కూడా బ్యాటింగ్ ఫామ్ బాలేదు. ఎందుకో ఆ హ్మ్. ఇంజరీ తర్వాత వచ్చిన దగ్గర నుంచి వితౌట్ కెప్టెన్సీ డౌన్ ఉన్నాడు మనిషి కూడా. ఎంతైనా మరి ఇండియన్ టీమ్‌కి తను ఫ్యూచరు రిషబ్ పంత్ అంటే మరి పర్టిక్యులర్‌గా పంత్ అన్ని ఫార్మాట్‌లు ఆడే ప్లేయర్ అండ్ అలాగే తను ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఆడుతూనే ఉంటాడు. ఓకే. ఈ ఐపీఎల్ సంగతి మనం పక్కన పెట్టేస్తే ఇండియన్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్స్‌లో ఎప్పుడూ కనపడే, వినపడే పేరు ధోని తర్వాత వికెట్ కీపింగ్ స్థానంలో అంటే రిషబ్ పంతే. సో, నీకెంత కాదనుకున్నా ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ కొనుక్కోలేవు నువ్వు. ఐపీఎల్‌లో అంటే ఈ ఒక లీగ్‌లో మిస్ అయినా ఇంకో లీగ్‌లో ఎక్కడైనా అదృష్టం బావుంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే టీ20 లీగ్స్ ప్రతి స్టేటు, ప్రతి డిస్ట్రిక్కు, ప్రతి సిటీ వాళ్ళు ఒక్కొక్క టీ20 లీగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో, టీ20 లీగుల్లో అవకాశాలు దొరకడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వచ్చే ఎక్స్‌పీరియన్స్ అది ఎక్కడా కొనలేమది. సో, రిషబ్ పంత్ ఉండే కొద్దీ తను ఇంకా మెచ్యూర్డ్ అవుతాడు యాస్ ఎ ప్లేయర్ అండ్ యాస్ ఎ తను కోహ్లీ కింద, ధోని కింద అండ్ అలాగే రోహిత్ శర్మ కింద ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ కింద ఇంకా తన క్యాప్టెన్సీ స్టైల్ అవ్వచ్చు, తన ప్లేయింగ్ స్టైల్ అవ్వచ్చు, ఇంకా తన దగ్గర నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నాట్ జస్ట్ ఢిల్లీ ఫ్యాన్స్ బట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా రిషబ్ పంత్ మీద అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, నాకు తెలిసి తనని ఈ సీజన్‌లో జరిగిన టువర్డ్స్ ద ఎండ్ జరిగిన చిన్న చిన్న ఎర్రర్స్ వల్ల క్యాప్టెన్సీ తీసేస్తారని నేనైతే అనుకోను. కానీ ఎందుకిప్పుడు చెన్నై టీమ్స్, ముంబై టీమ్స్ ఎందుకిన్ని సక్సెస్‌ఫుల్ అయ్యి, ముంబై వాళ్ళేమో 5 ట్రోఫీలు, చెన్నై వాళ్ళేమో 4 ట్రోఫీలు ఎందుకు గెలుస్తున్నారంటే సింపుల్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్సీ చేంజెస్ లేదంటే టీమ్‌లో కోర్ చేంజెస్ ఇలాంటివి పెద్దగా చేయరు వాళ్ళు. సరే ఒక సీజన్ బ్యాడ్ అయిందా పర్వాలేదు. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం అనే రకమైనటువంటి ధీమాతో ఉంటారు. సో, వేరే ఫ్రాంచైజెస్ ఏవైనా ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజెస్ అయిన ముంబై దగ్గర నుంచి గానీ, అండ్ అలాగే చెన్నై దగ్గర నుంచి గానీ నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే డోంట్ డిస్టర్బ్ యువర్ కోర్, డోంట్ డిస్టర్బ్ యువర్ కెప్టెన్. అంటే నువ్వు ఒకళ్ళని నమ్మావంటే అంటే మరి ఇప్పుడు చూడు మనం ఆర్‌సీబీ పరంగా మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పాపం కోహ్లీ తను కప్పు కొట్టకుండా కెప్టెన్సీ అయిపోయింది ఆర్‌సీబీ దగ్గర. నిజంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరికీ కూడా అది చాలా డిసప్పాయింటింగ్ విషయం. ఎందుకంటే తర్వాత ఓకే. ఫ్యూచర్‌లో ఆర్‌సీబీ కప్పు ఒకటేంటి 10 కప్పులు కొట్టొచ్చు. కానీ కోహ్లీ కెప్టెన్‌గా ఉండి కప్పు కొట్టడంలో వచ్చే మజా అనేది వాళ్ళకి పాపం అది మిస్ అయింది ఆ ఛాన్స్. మరి కోహ్లీ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో కూడా తను కెప్టెన్‌గా చాలా కాలం నుంచి ఉన్నాడు. కానీ పాపం ఆర్‌సీబీ టీమ్ విషయంకొచ్చేసరికి ఆ టైప్ ఆఫ్ సక్సెస్‌ని పాపం రెప్లికేట్ చేయలేకపోయాడు. సో, ఢిల్లీ వాళ్ళు నాకు తెలిసి రిషబ్ పంత్ ఇంకా చిన్న పిల్లోడే. తనకింకా చాలా టైం ఉంది. చాలా ఫ్యూచర్ ఉంది. ఢిల్లీ వాళ్ళు గనక నిజంగా ఒక ముంబైలాగా, చెన్నైలాగా స్ట్రాంగ్ టీమ్ అయ్యి, ఒక సక్సెస్‌ఫుల్ టీమ్ అవ్వాలనే ఆశలు పాపం రీసెంట్‌గానే వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే ఎప్పుడో వాళ్ళ 1 ఇయర్ బ్యాకే ఎప్పుడో టీమ్ నేమ్ కూడా చేంజ్ చేశారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అని. సరే ఇప్పటి నుంచైనా వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ ఫైనల్స్‌కొచ్చారు. ఈ ఇయర్ ఆల్మోస్ట్ వచ్చారు ఫైనల్స్‌కి. సో, ఇప్పటి నుంచైనా వాళ్ళు కన్సిస్టెంట్‌గా బెస్ట్ టీమ్‌గా ఐపీఎల్‌లో తయారవ్వాలంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పనేంటంటే డోంట్ డిస్టర్బ్ యువర్ కోర్ అండ్ ఆల్సో డోంట్ డిస్టర్బ్ యువర్ కెప్టెన్.
పంత్‌ని నమ్మేయండి. ఒక 3, 4 సంవత్సరాలు గట్టిగా నమ్మి నువ్వు టీమ్ లాస్ట్ వచ్చినా పర్లేదు, ఫస్ట్ వచ్చినా పర్లేదు. నిన్ను నమ్ముతున్నావు అని తనకి బాధ్యతలు అప్పగిస్తే రిజల్ట్స్ చూస్తారేమో అని నా నమ్మకం. అంటే యాక్చువల్‌గా పంత్‌ని వాళ్ళు ఎన్నుకోలేదు క్యాప్టెన్‌గా. వాళ్ళు అయ్యర్‌నే సెలెక్ట్ చేశారు. కానీ ఫస్ట్ లెగ్‌లో ఇంజ్యూరీ వల్ల పంత్‌ని కెప్టెన్ చేశారు. టెంపరరీ కెప్టెన్. కానీ అయ్యర్ వాపస్ వచ్చిన తర్వాత అయ్యర్‌కి ఇచ్చేయడం ఎందుకులే, ఆల్రెడీ సగం స్టార్ట్ చేశాం కదా! పంత్ బానే నడిచింది కదా! మనం టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం కదా! అని కంటిన్యూ చేశారు. మేబీ అయ్యర్‌కి ఇచ్చేసుంటే సెకండ్ లెగ్‌కి మళ్ళీ బ్యాక్ కెప్టెన్సీ మేబీ బాగుండేదేమో మరి. అంటే సో, ఇంకొక అక్కడ విషయం ఏంటంటే రాహుల్, ఇది ఇప్పుడు ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా తన ప్లేస్ అనేది కొంచెం క్వెషన్ మార్క్‌లో తయారైంది. సో, ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నీకు 3 ఫార్మాట్‌లు ఆడుతున్న ప్లేయర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ అలాగే రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ఇది జస్ట్ ఫస్ట్ సీజన్ అంతే. మనం పెద్దగా ఏం చూడలేదు రిషబ్ పంత్ క్యాప్టెన్సీని. సో, ఒక్క సీజన్‌లో కొన్ని గేమ్స్‌ని బట్టి మనం అంత అంచనా వేయలేము. చూద్దాం. నాకు తెలిసైతే క్యాప్టెన్సీ చేంజెస్ అయితే చెయ్యరు. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు చేంజ్ చేస్తే వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళే షూట్ చేసుకున్నట్టు. ఇంక నేను అంతకంటే ఏం చెప్పలేను. సో, చాలానే డిస్కస్ చేసుకున్నాం రాహుల్ మనం మనం డాన్ క్రిస్టియన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తాం ఇంకో ఐపీఎల్ టీంలో. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇంకా మన ఏ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా డాన్ క్రిస్టియన్ ఐపీఎల్ టీమ్స్ ఆడుతూ ఉంటాడు. లాస్ట్ ఓవర్‌లో సిక్స్‌లు కొట్టుకొని మ్యాచ్‌లు ఓడగొడతా తను ఉంటాడు. ఐపీఎల్ ఆడతాడో లేదో తెలీదు గానీ, బిగ్ బ్యాష్‌లో మాత్రం ఇంకా పుష్కలంగా 2, 3 సంవత్సరాలు ఆడతాడేమో. కానీ ఒక విషయం చెప్పాలి రాహుల్ నిజంగా. అంటే ప్లేయర్స్‌ని ట్రోల్ చేయడం, ప్లేయర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ల పేజుల్లోకి దూరిపోయి ఇంకా కొన్ని కొన్ని ట్విట్టర్‌లో ఏవేవో చదువుతున్నాను నేను. ఎవరో డాన్ క్రిస్టియన్ అని వేరే నేమ్ ఎవరో మ్యూజిషియన్ ఎవరో ఉంటే అతని పేజ్‌లోకి కూడా వెళ్లి బూతులు మాట్లాడుతున్నారంట చాలామంది. అంటే పర్టిక్యులర్‌గా ఆర్‌సీబీ ఫాన్స్ వాళ్ళు వీళ్ళని చెప్పను నేను. ఎందుకంటే ఎవరనేది మనం ఇప్పుడు అన్ని టీమ్స్‌లోనూ అన్ని రకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటది. కొంచెం టాక్సిక్ ఫ్యాన్ బేస్ ఉంటది. మంచి ఫ్యాన్ బేస్ ఉంటది. ఇంకా మనం పర్టిక్యులర్‌గా వీళ్ళు వాళ్ళని పిన్ పాయింట్ చేయలేము. కానీ దట్స్ నాట్ యాక్సెప్టబుల్. అలా ప్లేయర్స్‌ని ఆ రకంగా మరీ ప్రైవేట్ స్పేస్‌లో కూడా దూరిపోయి, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇన్‌స్టా పేజ్‌లోకి కూడా దూరిపోయి, బూతులు తిట్టడం, ఇన్‌స్టాగ్రాముల్లో మెసేజ్‌లు పంపించడం, ఇవన్నీ ఎంతవరకు సమంజసం అంటావు చెప్పసలు నువ్వు? అలాంటిది చాలా నీచమైన పద్ధతి. సో, దానికి అంతకంటే బెటర్ వర్డ్ ఇంకోటేమీ లేదు. సో, అట్లాంటి పనులు చేసుకుంటూ మేము ఫాన్స్, మేము లవర్స్ ఆఫ్ క్రికెట్ అని చెప్పుకునే వాళ్ళకి అసలు ఏ పేరు పెట్టాలో కూడా నాకు తెలీదు. అండ్ ఇటీవలే మా క్రికెట్ నగరం ఫాన్స్ కూడా కొంతమంది అలా బిహేవ్ చేస్తున్నారు. సో, మేము కూడా మరి డాన్ క్రిస్టియన్‌ను, గ్లెన్ మాక్స్‌వెల్ బ్లాక్ చేసినట్టు మేము బ్లాక్ చేయగలం ఈజీగా. సో, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏంటి రాహుల్ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నావా? ఇప్పుడు వినేవాళ్ళు ఎవ్వరికైనా కూడా పర్టిక్యులర్‌గా ఇప్పుడు మేము చెప్పేవి 100% కరెక్ట్ అనాలిసిస్ లేదు మేమే ఒక సెల్ఫ్ క్లెయిమ్డ్ ఎక్స్‌పర్ట్స్ అని మేము ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకోలేదు. జస్ట్ ఏంటంటే సరదాగా ఒక ఇద్దరు స్నేహితులు పక్కన పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటే ఎలా ఉంటదో ఆ ఉద్దేశంతోనే మేము ఈ పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మేము మాట్లాడుకునే మాటలు కూడా మేబీ కొన్ని విషయాల్లో మాకు తెలియకుండానే కొన్ని బయాస్డ్ వ్యూస్ ఉండొచ్చు. మీరు 100% ఏదో ఒక న్యూస్ ఛానెల్ లాగో లేదంటే ఒక అన్ని రకమైనటువంటి బ్యాలెన్స్డ్ మనకి దొరుకుతది అనాలిసిస్ అనే రకంగా మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు దయచేసి. ఒకవేళ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మేము క్రియేట్ చేసుంటే రియల్లీ సారీ. ఎందుకంటే ఇప్పుడు మేము కొన్ని కొన్ని ఎపిసోడ్స్‌లో ప్రివ్యూస్ అలాంటివి చేసినప్పుడు కొన్ని స్టాట్స్‌తో మేము స్టాట్స్ అండ్ అలాగే అనాలిసిస్‌తో మేము మా సొంత రిసర్చ్‌లు చేసుకొని అలాంటప్పుడు మేము ఉన్న నంబర్స్ ప్రకారం మేము మాట్లాడడం జరుగుతుంది తప్ప, మాకు ఒక ప్లేయర్ అంటే ద్వేషం, ఒక ప్లేయర్ అంటే ఎక్కువ ఇష్టం. ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఎక్కువ వీలైనంత వరకు తీసుకురాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు మేబీ అలాంటివి కొన్ని మసకబారొచ్చు. సో, దాన్ని మమ్మల్ని ఉద్దేశంలో పెట్టుకొని మీరు ఈ టీమ్‌ని సపోర్ట్ చేస్తారు. ఈ టీమ్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఈ టీమ్ గురించి మాట్లాడరు. ఇలాంటి వ్యూస్ పెంచుకోవద్దు. జస్ట్ సరదాగా మీతో పాటు మీ పక్కన ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే మీరా కన్వర్జేషన్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేయండి హ్యాపీగా. 24 గంటలు మీరు క్రికెటే కాదు కదా! లైఫ్ ఇంకా చాలా ఉంటాయి. సో, ఒకవేళ మా పాడ్‌కాస్ట్ సరదాగా బోర్ కొట్టేసిందనుకో, సరదాగా మంచి మన తెలుగులో బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అండ్ అలాగే ఎస్‌పి చరణ్ సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేనేదో నా ఫేవరెట్ సింగర్స్ పేర్లు చెప్పాను గానీ, ఇంకా చాలా ఉంటాయి. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ తెలుసు. సో, అందులోకి వెంటనే ట్యూన్ ఇన్ అయిపోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, రాహుల్ సారీ టు బ్రింగ్ ఎ వెరీ సాడ్ న్యూస్. అంటే అనవసరంగా మనం పాడ్‌కాస్ట్ ఫస్ట్ హ్యాపీ న్యూస్ నుంచి ఏదేదో ఎక్కడి నుంచో వెళ్ళిపోయి ఎక్కడి వరకో వచ్చేసాం. నేను ఈరోజు పొద్దున్నే చదివాను. 'యావీ భరత్' అని ఒక ప్లేయర్ ఉంటాడు. సౌరాష్ట్ర 29 ఇయర్స్ తనకి. ఈరోజు అంటే నేను మార్నింగ్ మెయిల్స్ చెక్ చేసుకోనిగానే నేను చూసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ న్యూస్ అది.
తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. నేను ఆ ప్లేయర్ ఆడినప్పుడు కూడా చూసాను. తను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సౌరాష్ట్రకి. సో, 29 ఇయర్స్‌లో అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఎస్పెషల్లీ సౌరాష్ట్ర క్రికెట్‌కి అది తీరని లోటు. రియల్లీ సాడ్ న్యూస్ అది. సో, ఆహ్, ఎ వెరీ వండర్‌ఫుల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. నాకు గుర్తున్న 1, 2 మెమోరీస్ ఏంటంటే తను వికెట్ కీపింగ్‌లో చాలా లైవ్లీ క్యారెక్టర్ తను సౌరాష్ట్రలో. సో, వాటెవర్ ఇట్ ఈస్ రెస్ట్ ఇన్ పీస్ భరత్. సో, కండోలెన్సెస్ టు భరత్ అండ్ హిస్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు మనం మరలా ఐపీఎల్ ట్రాక్‌లోకి ఒక్కసారి వచ్చి మాట్లాడుకోవాలనుకుంటే గనక కానీ మరి నువ్వు సాడ్ న్యూస్ అన్నావు రాజు. ఇంకో హ్యాపీ న్యూస్ పొద్దున కడపటి వార్తల ప్రకారం రాహుల్ ద్రవిడ్ గారు ఇండియన్ కోచ్ పట్టా చేపడుతున్నారని తెలిసింది. అవునవును. అది ఎక్స్‌పెక్ట్ చేసిన న్యూసే. అండ్ నువ్వన్నట్టుగా హ్యాపీ న్యూస్ ఖచ్చితంగా. అండ్ మరి నిన్ననే నేను ఒక ట్వీట్ చదివాను రాహుల్. మరి అది చెప్పకూడదని అనుకున్నా, మరి తప్పట్లేదు. మరి చటేశ్వర్ పుజారాకి కూడా ఐపీఎల్ టైటిల్ వచ్చేసింది. మరి మన కోహ్లీ అన్నకి రాలేదు. ఎంత మరి కరణ్ శర్మ ఆయన ఎన్ని ఉన్నాయి? మరి కరణ్ శర్మ జేబులో ఏమున్నారండి? జేబులో అంటే ట్రోఫీలు ఉన్నాయని చెప్తాడు మరి. కరణ్ శర్మ అసలు ఏ టీమ్‌కెళ్తే ఆ టీమ్ టైటిల్. సన్ రైజర్స్‌లో ఉన్నప్పుడు టైటిల్ కొట్టేసాడు. తర్వాత ముంబై ఇండియన్స్‌కెళ్ళాడు. అక్కడ టైటిల్ కొట్టాడు. ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు. చెన్నైకి టైటిల్ కొట్టేసాడు. అంటే కొంతమంది ప్లేయర్స్ వాళ్ళు ఆడే మ్యాటర్ కాకపోయినా జస్ట్ అలా టీమ్‌లో ఉండి ఒక వెలిగి అలా ట్రోఫీలు గెలిచేస్తా ఉంటారు. కానీ పాపం ఆ కోహ్లీ గురించి ఏమన్నా చెప్పు రాహుల్. మన టామీ అయితే పాపం చాలా బాధపడుతున్నాడు. ఆర్‌సీబీ ఆర్‌సీబీ ఓడిపోయిందని జెప్పి ఎస్ఆర్‌హెచ్ ఫైనల్‌కొచ్చిందనుకుంటున్నాడు. అంటే 2016లోకి ఎళ్ళిపోయాడు పాపం. మనవాడు ఆర్‌సీబీ ఓడిపోయిందని జీర్ణించుకోలేక 2016లోకి ఎళ్ళిపోయి ఆర్‌సీబీ ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ ఊహించుకుంటున్నాడేమో బాబు టామీ. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతాకి జరిగిందేమో ఫైనల్. చెన్నై గెలిచింది. సో, టాప్ 2లో ఫినిష్ చేయకుండా మరి కప్పెత్తాలంటే అది సన్ రైజర్స్ కాకుండా వేరే వేరే టీం తరం అవుతుందా మరి? వద్దు రాహుల్. అలా జింక్స్ చేసి ఈ సీజన్ అట్టడుగున మిగిలిపోయాం. ఎన్ని భయంకరమైన మీమ్స్ వచ్చినాయంటే ఆఖరికి ఆ 'వెంకీ' సినిమాలో ట్రైన్ సీన్‌ని ఎన్ని రకాలుగా రీక్రియేట్ చేయగలరో అన్ని రకమైన మీమ్స్ అన్నిటిలోనూ సన్ రైజర్స్ వాళ్ళు ఐపీఎల్ ఉన్నంత కాలం వెంకీ ట్రైన్ సీక్వెన్స్ మొత్తంలోంచి కొత్త మీమ్స్ పుడుతూనే ఉంటాయి. ఈసారి కూడా కొత్త మీమ్స్ కనిపించినాయి నాకు. కానీ ఏదేమైనా అసలు ఆర్‌సీబీకి మరి పాపం కోహ్లీ కెప్టెన్‌గా ఉండి టైటిల్ గెలకపోవడం అనేది మరి దాని గురించి ఏమంటావు మరి? నేను చాలా సంతాపం చెందుతున్నాను ఆ విషయంలో. నేను ఆర్సీబీకి ఎప్పుడు ఫ్యాన్ కాదు. నాకు సింపతి ఏమి ఉండదు కానీ ఈసారి వాళ్ళు బాగా ఆడారు, ఒప్పుకోవాలి. మైక్ హసన్ సూపర్బ్ కోచ్. టీంని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళబోతున్నాడు. పక్కా వాళ్ళు కప్ అయితే గెలుస్తారు నెక్స్ట్ 2 ఇయర్స్‌లో. నెక్స్ట్ ఇయర్ మనం కానీ గెలుస్తాం కదా! మనం గెలిచిన తర్వాత వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం. కానీ పాపం కోహ్లీ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చినియి. అండ్ అలాగే నేనొక స్టాట్ చదివాను రాహుల్. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఈ సీజన్ కోహ్లీ, డివిలియర్స్ కలిసే ఆడలేదంట బ్యాటింగ్. అంటే కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను కొట్టొచ్చేమో. నా గట్ ఫీలింగ్ ఏంటంటే నీకు ఏబీడీని రిటైన్ చేసుకోరు ఆర్సీబీ వాళ్ళు. మైక్ హెసన్ చాలా ఫేమస్ ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోవడంలో. సో నాకు తెలిసి అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఒక కంప్లీట్లీ టీమ్ ఓరియంటెడ్ డిసిషన్ తీసుకుంటారేమో అనుకుంటున్నాం మరి. దట్ ఈస్ వెరీ సాడ్. అంటే డివిలియర్స్ ఆఫ్ కోర్స్ ఇంకో 2 to 3 years ఈజీగా ఆడగలడు. ఏదో ఈ ఇయర్ ఒక్కసారి డౌన్ అయిందని. బట్ వాళ్ళు ఫ్యూచర్‌ని తలుచుకొని మరి ఏం చేస్తారనేది ఇంట్రెస్టింగ్. కోహ్లీ కూడా కోహ్లీ కోహ్లీని ఉంచుకుంటారు. బికాజ్ ఇప్పుడు ఒక సీజనే బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకో సీజన్ మళ్ళీ ఆడితే అండ్ ఏజ్ కోహ్లీని ఇస్ ఆన్ కోహ్లీ ఉంచుకుంటారేంటి సైడ్. రాహుల్? అసలు కోహ్లీ స్టేట్మెంట్ చూసావా నువ్వు? ఆల్మోస్ట్ ఏం చెప్పాడంటే, "నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేను ఆర్‌సీబీకే ఆడతానన్నాడు." కోహ్లీ నో లాంగర్ కెప్టెన్. ఇప్పుడు సరే, ఇప్పుడు మనిషి 100 చెప్తాడు. కానీ టీమ్ మేనేజ్మెంట్, ఓనర్‌షిప్ ఏం డిసైడ్ చేస్తే అదే కదా! పాపం అది మన కరెక్టే డేవిడ్ బైకి రాహుల్. ఏమైంది? డేవిడ్ బైకి ఏమనుకున్నాం మనం? అవును. అది కరెక్టే. కానీ మరి కోహ్లీ తను చెప్పిన స్టేట్మెంట్స్ అయితే నేను ఆర్‌సీబీకి తప్ప ఇంకే టీమ్‌కి ఆడేటట్టు నేను ఆ ఊహ కూడా నాకు కష్టమే అనేటట్టుగా చెప్పాడు. చూద్దాం. నువ్వన్నట్టుగా ప్లేయర్స్, పొలిటీషియన్స్ చాలా మాటలు చెప్తారు. ఐపీఎల్ ఆక్షన్ అయితే మామూలు బ్లాక్ బస్టర్ ఉండదు ఈసారి మరి. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. చాలా కొత్త ఈక్వేషన్స్ ఉంటాయి. సో యాహ్! ఇప్పుడైతే వరల్డ్ టీ20 స్టార్ట్ అయిపోతే వరల్డ్ టీ20 తర్వాత ఇక ఐపీఎల్ ఆక్షన్ కోసమే నేను వెయిటింగ్ అవును. నెక్స్ట్. వరల్డ్ టీ20 అనగానే నాకొకటి గుర్తొచ్చింది. మరి మన శార్దూల్ ఠాకూర్ అన్న మరి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి అక్షర్ పటేల్ ప్లేస్‌లో. చూసావుగా ఇవాళ హాఫ్ వాలీలకు కూడా వికెట్లు తీస్తున్నాడు. ఏమనుకుంటున్నావు మరి? స్పెషాలిటీ అంటే అది. ఆ మూవ్ వెనక ఉన్న లాజిక్ ఏంటంటే వెరీ సింపుల్. ఎవరికైనా కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటే గనక. కానీ హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే తను బౌలింగ్ అవైలబిలిటీ కష్టమని టీమిండియాకి హింట్ వచ్చిందో,
నాకు తెలిసి పేస్ డిపార్ట్మెంట్‌లో ఇంకొక బ్యాకప్ ఉండాలని గట్టిగా అనుకుని ఉంటారు. అండ్ శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్‌లో కూడా మరీ అంత వీక్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఒక ఓవర్‌లో 10 రన్స్ అలాంటి కొట్టాల్సిన సందర్భంలో శార్దుల్ ఠాకూర్‌ని కూడా నమ్మొచ్చు. అంటే ఆ రకమైన స్కిల్ ఉన్న బ్యాట్స్‌మెన్ కాబట్టి మేబీ మరి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇప్పుడు తను వేయలేకపోతున్నాడు. తన ఫిట్‌నెస్ కన్సర్న్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి శార్దుల్ ఠాకూర్‌ని టీమ్‌లోకి తీసుకురావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్‌లో ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అండ్ అలాగే రవీంద్ర జడేజా ఉన్నాడు. అండ్ అలాగే రాహుల్ చహర్ ఉన్నాడు. సో, స్పిన్ డిపార్ట్మెంట్‌లో ఆల్రెడీ సరిపడినన్ని ప్లేయర్స్ ఉన్నారు. పేస్ డిపార్ట్మెంట్‌లో మనకొక బ్యాకప్ కావాలి. ఎస్పెషల్లీ మొహమ్మద్ షమి అండ్ జస్ప్రీత్ బుమ్రా పైన ఎక్కువ ప్రెషర్ ఉండకూడదు. వాళ్ళిద్దరిలో ఎవరు ఇంజ్యూర్డ్ అయినా సరే వరల్డ్ కప్ ఛాన్సెస్ కష్టమవుతాయనే ఒక ఉద్దేశంతో శార్దూల్ లాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్‌ని తీసుకురావడం జరిగిందని నేను అనుకుంటున్నా మరి. ఓకే రాహుల్. అయితే మరి మరి మన వరల్డ్ కప్ ఆహ్, చూస్తుండగానే వరల్డ్ కప్ కూడా వచ్చేస్తుంది. సో, మరి మన వరల్డ్ కప్‌కి మనం ఏ రకంగా మనం ప్లాన్ చేసుకొని, మనం ఎలా చేద్దాం అనేది మనం వచ్చే రోజుల్లో డిస్కస్ చేసుకుందాం. సో, అంతవరకు హోప్‌ఫుల్లీ యూ ఎంజాయ్డ్ ఆల్ అవర్ ఐపీఎల్ సెగ్మెంట్స్. సో, మా ఎపిసోడ్‌ని ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ అలాగే వరల్డ్ కప్‌కి సంబంధించి వచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ మీకెవరైనా పర్టిక్యులర్‌గా ఏ ఎపిసోడ్స్ కావాలని ఏమన్నా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే మాకు దయచేసి ఇన్‌స్టాలో కూడా పింగ్ చేయండి. సో, మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.